హలో ఎవ్రీవన్, ఇంకేం సంగతి? అంత మంచిదేనా? సో ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్ ఫీచర్స్, సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన లక్షణాలు. అందులో మొదటిది ఏంది అంటే టౌన్ ప్లానింగ్. ఏంది టౌన్ ప్లానింగ్? వీళ్ళ నగర ప్రణాళిక ఎట్లుంది? వీళ్ళ నగరాన్ని రెండు భాగాలుగా డివైడ్ చేసిండ్రు. ఒకటి అప్పర్ టౌన్, ఇంకోటి లోవర్ టౌన్. అప్పర్ టౌన్ అండ్ లోవర్ టౌన్ అంటే ఎగువ పట్టణం మరియు దిగువ పట్టణం. ఒకే నగరంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి హైట్లో ఉంటుంది, ఇంకోటి లోలో ఉంటుంది. అర్థమైందా? దీన్ని అప్పర్ టౌన్ అంటారు, దీన్ని లోవర్ టౌన్ అంటారు. ఎందుకు సార్ అట్లా చేసినారు? ఇప్పుడు ప్రస్తుతం మనకున్న టౌన్స్ అయితే అన్ని ఇట్లా ప్లేన్గా ఉన్నాయి కదా సార్, సమభాగంగా ఉంటాయి కదా. మరి ఆ టైంలో ఎందుకు ఇది అప్పర్ టౌన్, ఇది లోవర్ టౌన్ పెట్టినరు? ఇవన్నీ మనం తెలుసుకుందాం, ఓకేనా? ఆ రెండు పార్ట్స్ డివైడ్ చేసింది. ఒకటి ఏంది సైటడెల్ ఆర్ ఆక్రోపోలిస్ అని కూడా అంటారు. సైటడెల్ ఆర్ ఆక్రోపోలిస్ అంటే ఇది ఎగువ పట్టణం. ఇంకోటి ఏంది లోవర్ టౌన్ అంటే ఇది దిగువ పట్టణం. ఇది చూడండి శాంపుల్గా సింధు నాగరికతకి సంబంధించి ఇది ఒక నగరం అని అనుకున్నట్టయితే, ఇది ఒక టౌన్ ప్లానింగ్ అని మనం ఇమాజిన్ చేస్తే కనుక, ఇదంతా సింధు నాగరికతకి సంబంధించినటువంటి ఒక నగరం. అది కాలిబంగన్ కావచ్చు, డోలవీర కావచ్చు, లోతాల్ కావచ్చు, మొహంజోదారో కావచ్చు, హరప్ప కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీకి సంబంధించిన ఒక నగరం. సో ఇది చూడండి, ఇది అప్పర్ టౌన్ అంటే ఇది సైటడెల్. ఆక్రోపోలిస్ అంటే ఇది అప్పర్ టౌన్, ఇది లోవర్ టౌన్. సార్ ఏం సార్ అప్పర్ టౌన్ అంటే ఇది కొంచెం హైట్లో రేజ్ అయి ఉంటుంది, ఇట్లా ఇది కొంచెం ఎత్తులో కట్టబడి ఉంటుంది. మరి ఇది సార్ అని అంటే మామూలుగా లో లెవెల్లో ఉంటుంది. ఇదేంటి? రివర్. చెప్పుకున్నాం కదా, నగరాలు కానీ సివిలైజేషన్ కానీ నదుల పరివాహక ప్రాంతంలోనే రివర్ బేసిన్లో ఉంటాయని చెప్పేసి. సో రివర్కి కొంచెం దగ్గరగా ఉండేది. ఎంత దగ్గరగా సార్ అంటే మరీ దగ్గర ఏం కాదు, ఫ్లడ్స్ వచ్చినా కూడా దాని ఇంపాక్ట్ పడకుండా కొద్దిపాటి దూరంలోనే వాటర్కి దగ్గరలో వాళ్ళు అట్లా కట్టుకునేది, ఓకేనా? ఇది సైటడెల్ అప్పర్ టౌన్. ఇక్కడ మీరు గమనించాలా, డైరెక్షన్స్ మెయిన్ అండి. ఇక్కడ డైరెక్షన్స్ మెయిన్, ఓకేనా? ఈస్టర్న్ సైడ్ అండ్ వెస్టర్న్ సైడ్ అంటే తూర్పు భాగం మరియు పశ్చిమ భాగం. తూర్పు భాగంలో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది కొంచెం లోవర్ టౌన్, దిగువ పట్టణం తూర్పు భాగంలో ఈస్ట్ సైడ్. వెస్ట్ సైడ్ వచ్చేసి సైటడెల్, ఇది కొంచెం అప్పర్ టౌన్ అంటే ఇది కొంచెం హైట్లో లేపి దీన్ని కట్టేది. సార్ మరి ఇది ఈస్ట్లోనే పెడితే అయిపోయేది కదా సార్? స్పెసిఫిక్గా వెస్ట్లోనే పెట్టడానికి కారణం ఏంది? ఈ అప్పర్ టౌన్ అనేది వెస్ట్లో పెట్టడానికి కారణం ఏంది? ఈస్ట్లో పెడితే అయిపోయేది కదా అని మనకు డౌట్ రావచ్చు. సో ఎందుకు ఇట్లా కట్టింది సార్ అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒకవేళ ఇది కనుక ఈస్ట్ సైడ్ ఉన్నట్టయితే మనకు సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? ఎటు సైడ్ ఉదయిస్తాడు? ఈస్టర్న్ సైడే కదా. సన్ రైజ్ మనకు ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది. ఒకవేళ ఇది హైట్ ప్లేస్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటే సన్ రైజ్ పడ్డప్పుడు ఆ సన్ రైజ్ అనేది పూర్తిగా లోవర్ టౌన్ పైన పడకుండా ఈ అప్పర్ టౌన్ అనేది ఆపేస్తుంది. అంటే సూర్యరశ్మి అనేది అన్ని ఇళ్లపై పడకుండా, ఈ ఏరియాపై పడకుండా అది ఆపేస్తుంది. కాబట్టి అదొక కారణంగా వీళ్ళు ఏం చేసినారు, వెస్టర్న్ సైడ్లో మనకు అప్పర్ టౌన్ చేసినారు, ఈస్టర్న్ సైడ్లో లోవర్ టౌన్ చేయడం జరిగింది. మళ్ళా సార్ మీకు అడుగుతాడు ఏంది? సో సింధు నాగరికతలో నగర ప్రణాళికలో భాగంగా ఎగువ పట్టణం ఏ దిక్కున ఉంది, దిగువ పట్టణం ఏ దిక్కున ఉంది, సైటడెల్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది అని అంటే వెస్టర్న్ డైరెక్షన్లో మనకు సైటడెల్ ఉంటుంది, ఈస్టర్న్ డైరెక్షన్లో మనకు లోవర్ టౌన్ ఉంటుంది. సార్ మరి సైటడెల్ ఎవరు ఉంటారు, ఈ అప్పర్ టౌన్లో ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటాయి, లోవర్ టౌన్లో ఎవరెవరు ఉంటారు, ఏమేమి ఉంటాయి తెలుసుకుందాం. ఇక్కడ అప్పర్ టౌన్లో మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఎలైట్ పీపుల్ అంటే ధనిక వర్గ ప్రజలు, బాగా రిచ్ పీపుల్ కానీ, ధనిక ప్రజలు కానీ, లేకపోతే వీళ్ళని రూల్ చేసే క్లాస్ కానీ, అటువంటి వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండేది. దాంతో పాటుగా ఎలైట్ పీపుల్ మాత్రమే కాకుండా ధాన్యాగారాలు అంటే గ్రానరీస్, వీళ్ళన్ని ధాన్యాలు వీళ్ళకి వచ్చిన పంటని సర్ప్లస్ దాన్ని స్టోర్ చేసుకోవడానికి ధాన్యాగారాలు, గ్రానరీస్ ఎక్కడైతే ఉంటాయో అది సైటడెల్లో ఉంటాయి. దాంతోపాటుగా గ్రేట్ బాత్ అంటే మహాస్నాన వాటికలు అవి కూడా మనకు అప్పర్ టౌన్లో ఉంటాయి, ఓకేనా? మరి లోవర్ టౌన్లో ఏముంటాయి సార్ అంటే, లోవర్ టౌన్లో ఏముంటాయి? కామన్ పీపుల్ రెసిడెన్స్ ఏరియా అంటే సామాన్య ప్రజలు వాళ్ళు నివసించే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి సార్ అంటే లోవర్ టౌన్లో ఉంటాయి. సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలు ఎక్కడ ఉంటాయి? లోవర్ టౌన్లో మనకు ఉండడం జరుగుతుంది. సార్ మరి అప్పర్ టౌన్, లోవర్ టౌన్ అంటే డైరెక్షన్స్ చెప్పిండ్రు, ఎక్కడ ఏమేమి ఉంటాయో చెప్పిండ్రు. మరి సార్ ఇంకేమన్నా ఉన్నాయా పాయింట్స్ అంటే ఉన్నాయి. ఏంది అని అంటే లోవర్ టౌన్లో మనకు మెజారిటీ పాపులేషన్ లోవర్ టౌన్లో ఉండేది. సింధు నాగరికతలో తూర్పు భాగంలో ఈస్టర్న్ సైడ్లో మెజారిటీ పాపులేషన్ ఉండేది, వెస్టర్న్ సైడ్లో లిమిటెడ్ పాపులేషన్ ఉండేది. ఇది హైట్లో ఉండేది అండ్ కొంచెం చిన్నగా ఉండేది. ఈస్టర్న్ సైడ్ వచ్చేసరికంటే ఇది పెద్దగా ఉండేది, పాపులేషన్ ఎక్కువ ఉండేది అండ్ లోవర్లో ఉండేది, ఓకేనా? ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, లోవర్ టౌన్లో ఉంటుంది, సామాన్య ప్రజలు నివసిస్తారు అండ్ మార్కెట్స్ కానివ్వండి, ఇంకా ఫర్దర్ ఇంకేమైనా కానివ్వండి, ఇవన్నీ లోవర్ టౌన్లో మనకు ఉండడం జరుగుతుంది. అప్పర్ టౌన్ అనేది ఏరియా పరంగా చిన్నగా ఉంటుంది,
హైట్లో ఉంటుంది, ఎలైట్ పీపుల్ ఉంటారు, మహాస్నాన వాటికలు, గ్రానరీస్ ధాన్యాగారాలు లాంటివి ముఖ్యమైనవి మనకు అప్పటంలో ఉండడం జరుగుతుంది. మళ్ళా ఇంకోటి చూసుకున్నట్టయితే ఇదంతా ఏందండి, కంపౌండ్ వల్ల మీకు కనిపిస్తుందా? ఈ సరౌండింగ్ సర్కిల్లో కంపౌండ్ వల్ల కనిపిస్తుందా? రైట్. ఇది కోటగోడ. ఏంది? కోటగోడ. కోటగోడలు. సార్ ఎందుకు సార్ ఈ కంపౌండ్ వాల్ లాంటిది కట్టిండ్రు అని అంటే సింపుల్. మనకు పక్కకే నదులు ఉంటాయి కాబట్టి నదులకు ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, అంటే వర్షాలు ఎక్కువ పడి నదులకు వరదలు వచ్చినప్పుడు ఆ వరదల నుంచి ఈ నగరం సర్వైవ్ అయ్యేటట్టుగా ఆ నదులకు వచ్చే వరదల నుంచి ఈ నగరం తనని తానుగా కాపాడుకునే విధంగా వాళ్ళు చాలా ఎత్తుగా, చాలా హైట్గా మనకు ఆ కోటగోడల నిర్మాణం అనేది చేసుకునేది. సో హైట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫ్లడ్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ గోడలు ఆపుకుంటాయి, నగరంలోకి నీళ్లు రాకుండా చూసుకుంటాయి. ఓకేనా సార్? మరి అదే పర్పసా అంటే ఎస్. మొహంజోదారోలో దొరికినటువంటి కోటగోడలపై దొరికిన ఆధారాల ప్రకారం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ నగరాన్ని కాపాడుకోవడానికే ఈ కోటగోడలు కట్టినట్టు వాళ్ళు నిర్ధారించారు. వాళ్ళంటే ఎవరు? హిస్టోరియన్స్. సార్ అట్లా వరదలు వచ్చినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందంటే ఉంది. మొహంజోదారోకి 7 సార్లు వరదలు వచ్చినట్టు, 7 టైమ్స్ ఫ్లడ్స్ వచ్చినట్టు మనకు ఎవిడెన్స్ దొరకడం జరిగింది. చివరిగా ఆ ఫ్లడ్స్ వల్లనే, వరదల వల్లనే మొహంజోదారో నగరం అనేది కూడా మనకు డిక్లైన్ అయినట్టు, పతనం అయిపోయినట్టు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఓకేనా? రైట్. ఓకే. సైటెడెల్ ఇది హై సిటీ అండ్ ఫోర్టివేటెడ్ ఎలివేటెడ్ ఏరియా, హైట్లో ఉన్న ప్రాంతము. ఇంకోటి ఏంది, ఈ హైట్ ఉన్న ప్రాంతం దేంతో చేసేదంటే మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్స్, అంటే బ్రిక్స్తోని, ఇటుకలతోని పెద్ద ప్లాట్ఫామ్ కట్టి ఆ ప్లాట్ఫామ్ పైన ఈ సైటెడెల్ నిర్మాణం అనేది, ఎగువ పట్టణ నిర్మాణం అనేది జరిగేది. సరౌండెడ్ బై మ్యాసివ్ వాల్స్, చుట్టుపక్కల పెద్ద కోట గోడలతోని రక్షణగా ఏర్పరచుకునేది. ప్రాబబుల్లీ ఆక్యుపైడ్ బై ద రూలింగ్ క్లాస్ ఆర్ ఎలైట్ పీపుల్. ఎగువ పట్టణంలో ఎలైట్ పీపుల్ అంటే ఉన్నత ధనిక వర్గాల ప్రజలు ఉండే అవకాశం ఉందని వాళ్ళు అంటున్నారు. లోవర్ టౌన్లో ఏముంటుంది? ఇది లార్జెస్ట్ రెసిడెన్షియల్ ఏరియా, చాలా పెద్దగా వైడ్గా ఉన్నటువంటి ఏరియా, పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇండ్లు ఉంటాయి, కామన్ పీపుల్ సామాన్య ప్రజలు నివసించేది, అండ్ ఆల్సో ఫోర్టిఫైడ్ బై వాల్స్. సార్ ఈ కోటగోడలు అనేది ఓన్లీ సైటెడెల్కి, ఎగువ పట్టణానికి మాత్రమే కోటగోడ రక్షణగా ఉండేదా అంటే కాదు, పూర్తి నగరానికి మనకు రక్షణగా ఈ కోటగోడ నిర్మాణం అనేది జరిగింది. అంటే సామాన్య ప్రజలు నివసించేటటువంటి దిగువ పట్టణానికి మరియు ఎలైట్ పీపుల్ నివసించేటటువంటి ఎగువ పట్టణానికి, ఈ 2 పట్టణాలు కలుపుకొని పూర్తిగా రక్షణ కోటగోడని నిర్మించుకోవడం జరిగింది. స్పెషల్ బిల్డింగ్స్ ఆన్ ద సైటెడెల్. మరి నిర్మాణాలు ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకుందాం. ఎక్కడ? ఈ ఎగువ పట్టణంలో గ్రేట్ బాత్ ఆఫ్ మొహంజోదారో, మనకు మహాస్నాన వాటికలు. మనకు ఎక్కడ దొరికింది సార్ ఇలాంటి మహాస్నాన వాటిక? మహాస్నాన వాటిక అంటే ఏంది అంటే పబ్లిక్ అందరూ ఏదైనా రిచువల్స్ టైంలో కానీ, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ అకేషన్ టైంలో కానివ్వండి, వీళ్ళు మనం ఇప్పుడు కోనేటి స్నానాలు అంటాం కదా, కోనేరులో స్నానాలు వేస్తాం కదా, అలాంటి ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిది ఒకటి పెద్దది కట్టుకొని వీళ్ళు ఏదైనా రిచువల్స్ టైంలో అక్కడికి వచ్చి స్నానాలు లాంటివి ఆచరించేది. సో మనకిక్కడ మతపరమైన నిర్మాణం ఏదైనా దొరికింది అని అంటే అదొకటి. మొహంజోదారోలో దొరికినటువంటి ఆ మహాస్నాన వాటిక మాత్రమే ఇప్పటి వరకు మనకు సింధు నాగరికత మొత్తంలో దొరికినటువంటి మతపరమైన ఒక నిర్మాణం. మనకు గుళ్ళు గోపురాలు లాంటివి ఏమి కూడా మనకు సింధు నాగరికతలో దొరకలేదు. మతపరంగా వీళ్ళు ఏదైనా మతాన్ని దేనన్నా ఆచరిస్తున్నట్టు మనకి ఏదైనా నిర్మాణాలు ఉన్నాయంటే ఏది లేదు, ఒక్క మహాస్నాన వాటిక తప్ప. గుడులు గోపురాలు అస్సలు లేవు. సార్ మన దగ్గరనే లేవా, ఇంకెక్కడ కూడా లేవా అంటే మిగతా దగ్గర ఉన్నాయి. మెసొపొటేమియాలో మనకు గుడుల లాంటి, ఆలయాల లాంటి నిర్మాణాలు బయటపడ్డాయి. ఈజిప్ట్లో కూడా మనకు కొంచెం ఆలయాల లాంటి నిర్మాణాలు బయటపడ్డాయి. సో మెసొపొటేమియా నాగరికతలో ఆలయాల లాంటి నిర్మాణాలు బయటపడ్డ దాన్ని ఏమని పిలిచేది? జిగ్గురాత్లు. ఏంది? జిగ్గురాత్లు. ఇక్కడ మాత్రం అలాంటివి ఏం దొరకలేదు. ఒక్క మహాస్నాన వాటిక మాత్రమే మతపరమైన సంబంధమైన ఒక నిర్మాణం అని మనం చెప్పవచ్చు. దాంతోపాటుగా ఏంది? గ్రానరీస్. ఏంది? గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు. ఏంది? ధాన్యాగారాలు అంటే సర్ప్లస్ ఎకానమీ, అంటే ఈ సర్ప్లస్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, అంటే అవసరానికి మించి ఏదైతే అవసరం ఉందో దానికి మించి వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతే వీళ్ళు ఉత్పత్తి చేసిండ్రో, ఇప్పుడు రైస్ క్వింటల్ అవసరం, మనం ఒక 10 క్వింటల్ వండించినాం. సో అడిషనల్ దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో ఇలా అందరి దగ్గర నుంచి ధాన్యాన్ని కలెక్ట్ చేసి దాన్ని స్టోర్ చేసుకోవడానికి ధాన్యాగారాల్ని నిర్మించడం జరిగింది. సార్ ఎక్కడైనా బయటపడ్డాయి అంటే బయటపడ్డాయి. అతిపెద్ద ధాన్యాగారం మొహంజోదారోలో బయటపడ్డది. సింధు నాగరికత మొత్తంలో అతిపెద్ద ధాన్యాగారం ఎక్కడ బయటపడింది అని అంటే మొహంజోదారోలో. మరి హరప్పాలో ఇంకేమైనా బయటపడ్డాయి సార్ అంటే బయటపడ్డాయి. అక్కడ అతిపెద్ద ధాన్యాగారం కాదు, వరుసగా 6 వరుసలో నిర్మించినటువంటి 6 ధాన్యాగారాలు అక్కడ బయటపడ్డాయి.
ఓకేనా. ఎక్కువ ధాన్యాగారాలు బయటపడ్డ ప్రాంతం ఏది అంటే హరప్ప. పెద్ద ధాన్యాగారం బయటపడ్డ ప్రాంతం ఏది అంటే మొహెంజోదారో. ఎక్కువగానంటే మల్టిపుల్ గ్రానరీస్ ఎక్కడ ఉన్నాయనంటే హరప్పాలో, అండ్ పెద్ద లార్జెస్ట్ గ్రానరీ ఎక్కడ ఉందనంటే మొహెంజోదారోలో. సార్ మరి గ్రానరీ పర్పస్ ఏంది, ఇది మాత్రం కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఉంది, మనం తర్వాత స్లైడ్లో చెప్పుకుందాం. సో ఇది అప్పర్ టౌన్కి సంబంధించిందండి. ఇట్లా బ్రిక్స్ వాల్తోని కొంచెం హైట్గా ప్లాట్ఫామ్ అనేది రేజ్ చేసి ఆ ప్లాట్ఫామ్ పైన వీళ్ళు ఈ గ్రానరీస్ కానీ లోపల గ్రేట్ బాత్ కానీ మహాస్నానవాటి కానివ్వండి, లేకపోతే మిగతా ఎలైట్ పీపుల్ వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ నివాసాలు, రెసిడెన్సీస్ కానీ కట్టుకునేది. ఓకేనా. రైట్ సార్, మరి ఈ గ్రేట్ బాత్కి సంబంధించి అంటే ఈ మహాస్నానవాటికి సంబంధించి ఇంకేదైనా స్పెషాలిటీ ఉందంటే ఉంది. ఆ టైంలోనే అప్పుడే ఆ 4000 ఏళ్ళ కిందట వాళ్ళు కట్టిన ఆ మహాస్నాన వాటిక ఏదైతే ఉందో దాన్ని జిప్సమ్ మోటార్తో, అంటే కాంక్రీట్ అప్పుడు లేదండి, ఇప్పుడు మనకు సిమెంట్ ఇవే మనం కాంక్రీట్ అంటున్నాం కదా, అప్పుడు ఆ టైంలో కాంక్రీట్ సిమెంట్ లాంటివి ఏం లేవు. మరి ఏంది సార్ అంటే జిప్సమ్ మోటార్. సార్ జిప్సమ్ అంటే ఏంది, ఇప్పుడు మనకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి మనం అంటాం కదా, వైట్ సిమెంట్ లాంటిది అంటాం కదా, మనము టైల్స్ వేసినప్పుడు మధ్యలో వైట్ సిమెంట్ వేస్తాం, లేకపోతే పైన సీలింగ్ వేసినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్తాం కదా, పిఓపి షీట్స్ అంటాం కదా, దాంట్లో వాడేది జిప్సమ్. అలాంటి జిప్సంతో వాటర్ టైట్ కోటింగ్, అంటే నీళ్లు అనేవి ఇంకిపోకుండా, నీళ్ళు అనేవి కిందికి ఇంకకుండా వాటర్ ప్రూఫ్గా వీళ్ళు జిప్సమ్ కోటింగ్తో ఆ మహాస్నానవాటిక నిర్మాణం అనేది చేయడం జరిగింది. మళ్ళీ దీనికి వాడిన ఇటుకలు ఏంది సార్ అంటే బేక్డ్ బ్రిక్స్, అంటే బర్న్ట్ బ్రిక్స్. ముఖ్యంగా చెప్పాలంటే మనకు సింపుల్గా కాల్చిన ఇటుకల్ని మాత్రమే వీళ్ళు వాడినరు. మట్టి ఇటుకల్ని వాడితే ఏం చేసేది, అక్కడ ఆ తడిచిపోయి బురద అయ్యేది, మట్టి ఇటుకలు నీటిని పీల్చుకుంటాయి. కానీ కాల్చిన ఇటుకలు ఏం చేస్తాయి, నీటిని పీల్చుకొని మెత్తబడకుండా మంచిగా నీళ్ళని ఆపుకుంటాయి. సో ఇక్కడ జిప్సమ్ని, కాల్చిన ఇటుకల్ని మనం ఇక్కడ వాడడం జరిగింది. ఓకేనా సార్. మరి వీటికి నీళ్ళ సప్లై ఇట్లా వీళ్ళు పక్కకున్న నదుల నుంచి, బకెట్ల నుంచి ముంచుకొని తీసుకొచ్చి ఇలా పోసా అంటే కాదు. దాని పక్కనే మహాస్నానవాటిక పక్కనే ఒక పెద్ద బావి ఉండేది. ఆ బావిలోంచి నీటి సప్లైని మనకు మహాస్నానవాటికలకు తీసుకునేది. సార్ మరి ఆ నీళ్లు అట్లనే ఉండేదా, మరి దానికి ఏదైనా ఎగ్జిట్ ఉందా, ఆ నీళ్లు మళ్ళీ వాడుకున్న నీళ్ళు బయటకు పంపించారంటే ఆ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే నీళ్ళని ఎప్పటికప్పుడు ఫ్రెష్ నీళ్ళు వచ్చేటట్టు, వాడిన నీళ్ళు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోయేటట్టు ఎగ్జిట్ హోల్ కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. మరి అంతేనా సార్, ఇంకేమైనా ఉందా అంటే ఈ మహాస్నాన వాటిక చుట్టూగా కొన్ని రూమ్స్ కూడా మనకు బయటపడ్డాయి. ఏంది సార్ ఈ రూమ్స్, దేని పర్పస్ అని అంటే ఈ రూమ్స్ బట్టలు మార్చుకోవడానికి ఆ రూమ్స్ని చుట్టుపక్కల మనకు కట్టడం జరిగింది. సార్ మరి దీనికి ఎంట్రీ ఎగ్జిట్ ఏదైనా డైరెక్షన్ ఉందా అంటే ఉంది. నార్త్ అండ్ సౌత్, నార్త్లో అండ్ సౌత్లో, ఈ నార్త్ అండ్ సౌత్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మహాస్నాన వాటికకు, గ్రేట్ బాత్కి సంబంధించినటువంటి ఒక ఇమాజినరీ డయాగ్రామ్. ఓకేనా. ఇప్పుడు ఈ పిక్చర్ చూడండి, ఇది మహాస్నాన వాటిక. నార్త్లో అండ్ సౌత్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి మనకు మెట్ల ద్వారం ఇవ్వడం జరిగింది కదా. సో నార్త్ అండ్ సౌత్లో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కోసం. మళ్ళీ పక్కన చిన్న చిన్న రూమ్స్ చూసుకుంటే డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి, బట్టలు మార్చుకోవడానికి పక్కన రూమ్స్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దాని పక్కనే ఒక బావి లాంటి నిర్మాణం కూడా ఉంది. ఆ బావి నుంచి నీళ్ళు అనేది లోపలికి తీసుకొచ్చేది, మళ్ళీ ఈ వాడుకున్న నీళ్ళని బయటకి ఇలా ఎగ్జిట్ ద్వారా పంపించేది. సో ఈ వాటర్ ప్రూఫింగ్గా మనకు కాల్చిన ఇటుకల మధ్యన జిప్సమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటర్ టైట్ కన్స్ట్రక్షన్స్ అనేది ఇప్పుడు కాదు, వాటర్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్స్ 4000 ఏళ్ల కిందట సింధు నాగరికత ప్రజలు చేయడం జరిగింది. సో ఒకసారి ఆ టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి. ఇది టౌన్ ప్లానింగ్ అండి, ఇదంతా లోవర్ టౌన్. ఓకేనా. ఇది అప్పర్ టౌన్. అప్పర్ టౌన్లో ఉన్నటువంటి ఇదేంది మహాస్నాన వాటిక, పక్కన బట్టలు మార్చుకునే రూమ్స్. ఇదంతా టౌన్ ప్లానింగ్కి సంబంధించింది. పశ్చిమ భాగంలో వెస్టర్న్ సైడ్లో ఉన్నటువంటి హయ్యర్ పొజిషన్లో కట్టినటువంటి సైటడెల్. ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది. ఇది వెస్టర్న్ సైడ్లో పశ్చిమ భాగంలో ఉన్నటువంటి సైటడెల్ ఏరియా, ఎగువ పట్టణం, మహాస్నాన వాటిక, ధాన్యాగారాలు, చుట్టూ రక్షణ కోటగోడ నిర్మాణం. ఇదంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. సామాన్య ప్రజలు నివసించేటువంటి ఇది మనకు రెసిడెన్షియల్ ఏరియా, కామన్ పీపుల్ కోసం ఈస్టర్న్ సైడ్. ఇది డ్రైనేజ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అంటే లోపల నుంచి పారేటటువంటి ఈ నీటిపారుదల వ్యవస్థ.
వాళ్ళు వాడేటటువంటి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఇది బయటకు కనిపించకుండా లోపల నుంచే పైప్స్ వేసి కాల్చిన మట్టి పైపులను వేసి దాని నుంచి వాటర్ని బయటకు ఎగ్జిట్ చేసేది. ఇలా నాలాల ద్వారా ఈ నీళ్ళన్నీ ఫ్లోట్ అవుతూ ఊరు బయట మనకు డంప్ చేయబడేది. ఈ నాలాలు పైన ఆ స్లాబ్స్తో కానివ్వండి, స్లాబ్ అంటే ఈ కాంక్రీట్ స్లాబ్స్ కాదండి, మనకు ఆ లైమ్ స్టోన్ స్లాబ్స్తో కానివ్వండి, లేకపోతే కాల్చిన ఇటుకలతో కానివ్వండి క్లోజ్ చేసేది. అక్కడక్కడ ఓపెన్ పెట్టేది. ఎందుకు? ఆ నాలాల్ని క్లీన్ చేయడానికి. మ్యాన్ హోల్స్ లాంటివి కూడా మనకు అక్కడక్కడ నిర్మాణం చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంది? ధాన్యాగారాలు, గ్రానరీస్. మరి సార్ ఈ ధాన్యాగారాలు ఎక్కడెక్కడ మనకు బయటపడ్డాయి సార్? సింధు నాగరికత మొత్తం బయటపడ్డాయి అంటే కాదండి. మనకు మహానగరాలలో కొన్ని చోట్ల మాత్రం మనకు బయటపడడం జరిగింది. సో అందులో ముఖ్యంగా కొన్ని చెప్పుకోవాల్సి వస్తే దేని గురించి చెప్పుకోవాలి? మొహంజోదారోలో దొరికినటువంటి అతిపెద్ద ధాన్యాగారం, హరప్పాలో దొరికినటువంటి 6 వరుసల ధాన్యాగారాలు, మల్టిపుల్ గ్రానరీస్, అండ్ కాళీబంగంలో కూడా మనకు ధాన్యాగారాల ఎవిడెన్స్ దొరకడం జరిగింది. సో మొహంజోదారో గ్రానరీ చూసుకున్నట్టయితే దాని సైజు మనకు చెప్పినాం కదా, అతిపెద్ద ధాన్యాగారం మొహంజోదారోలో దొరికింది. ఏంది సార్ దీని సైజు ఎంత పెద్దగా ఉండేదంటే 45 మీటర్లు ఇంటూ 15 మీటర్లు, అంటే 45 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల పొడవు. సో ఇక్కడ చూడండి, మహాధాన్యాగారం అంటే మనకు మొహంజోదారోలో బయటపడేటువంటి అతిపెద్ద ధాన్యాగారం, 45 మీటర్ల లెంగ్త్ అండ్ 15 మీటర్ల విడ్త్. అంత పెద్ద సైజు. సార్ ఎంత పెద్ద సైజు అంటే ఇంచుమించు చూడండి, ఒక బస్సు ఎంత ఉంటుందండి? 15 మీటర్లు అంటే 13 నుంచి 15 మీటర్ల సైజులో ఉంటుంది. ఆ సైజులో చూసుకుంటే ఇది 45 మీటర్లు అండి. 45 మీటర్ల లెంత్, 15 మీటర్ల విడ్త్, అంటే దాదాపుగా ఒక 3 బస్సుల్ని మనము బ్యాక్ టు బ్యాక్ పెడుతూ పోతే ఆ 3 బస్సుల సైజు అంత పెద్దగా మనకు ఈ ధాన్యాగారం ఉండడం జరిగింది. అంత పెద్ద ధాన్యాగారము మనకి ఎక్కడ దొరికిందంటే మొహంజోదారోలో. సో దీన్ని బేస్ చేసుకొని, అక్కడున్న రెసిడెన్షియల్ ఏరియాని బేస్ చేసుకొని ఇంత పెద్ద ధాన్యాగారం ఉంది అంటే, ఇంత ధాన్యాన్ని వీళ్ళు కలెక్ట్ చేసిందంటే ఇక్కడ హయ్యెస్ట్ పాపులేషన్ ఉండే అవకాశం ఉంది అని వాళ్ళు నిర్ధారించి సింధు నాగరికత మొత్తంలో ఎక్కువ జనాభా గల పట్టణం ఏది, అతిపెద్ద పట్టణం ఏది అని అంటే మొహంజోదారో అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో అతిపెద్ద ధాన్యాగారం బయటపడ్డ ప్రాంతం ఏంది? మొహంజోదారో. సో ఇలా ఇక్కడ మనకు ఇలాంటి ధాన్యాగారాలు ఎక్కడెక్కడ బయటపడ్డాయి? హరప్ప, మొహంజోదారో, కాళీబంగన్. హరప్ప, మొహంజోదారో, కాళీబంగన్. సార్ మరి ఈ ధాన్యాగారాలని ఏ పర్పస్ వాడేది అని అంటే సింపుల్గా మీకు చెప్పినాం కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తామండి? ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం సంపాదించిన దాంట్లో మన నుంచి ట్యాక్స్ని కలెక్ట్ చేస్తుంది. సో ప్రభుత్వం అనేది ఏం చేస్తుందండి? మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ట్యాక్స్ రూపంలో మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తుంది. ఎప్పుడైనా భూకంపాలు కానివ్వండి, సునామీలు కానివ్వండి, లేకపోతే ఎకనామిక్ కొలాప్స్ అయినప్పుడు కానివ్వండి, మన దగ్గర కరువు కారకాలు ఏర్పడి ఫెమైన్స్ వచ్చేసి మనకు ఫుడ్ కూడా అందని పరిస్థితులు ఏం చేస్తుంది? మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న డబ్బుల్ని మన వెల్ఫేర్ కోసమే ఖర్చు చేస్తుంది. అలాగే ఆ టైంలో కూడా ఈ సామాన్య ప్రజల నుంచి అదనపు ధాన్యాన్ని కలెక్ట్ చేసి గ్రానెలలో స్టోర్ చేసేది. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు, లేకపోతే కరువు కాటకాలు ఫెమైన్స్ లాంటివి ఏర్పడినప్పుడు, వర్షాలు పడకుండా పంటలు పండనప్పుడు ఈ గ్రానరీస్లో ఉన్నటువంటి ధాన్యాన్ని సామాన్య ప్రజలకు అందరికీ పంచిపెట్టేది. దాంతోపాటుగా ఈ ధాన్యాన్ని ఇంకే పర్పస్కి వాడేస్తారంటే అందరికీ సంబంధించిన పనులు ఏమైనా చేయాల్సి వచ్చినప్పుడు, ఇప్పుడు నగరానికి సంబంధించి నాలాలు తీయాలి. సో మరి ఆ నాలాలు తీయాలంటే ఆ నాలాలు తవ్వడానికి లేబర్స్ కావాలి. మరి లేబర్స్కు డబ్బులు ఎవరు ఇస్తారండి? లేబర్స్కి డబ్బులు ఎవరు ఇస్తారు? మరి వాళ్ళకు ఆ టైంలో డబ్బులు లేవు కదా. మరి వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలంగా వీరు ఏమిచ్చేది? ఈ ధాన్యాన్ని, ఈ గ్రానరీస్లో స్టోర్ చేసిన ధాన్యాన్ని. ఇదంతా పబ్లిక్ ధాన్యమే కదా. పబ్లిక్ పనుల కోసం ఈ ధాన్యాన్ని వేసేది, ఆ పని చేసిన వాళ్ళకి ధాన్యాన్ని వీళ్ళు కూలీగా ఇచ్చేది. ఓకేనా? అంటే ఆ కూలీ పని చేసిన వాళ్ళకి. మళ్ళీ ఇక్కడ చూడండి, పర్సనల్ పనులకు కాదు, ఎవరైతే ప్రజా పనులకు ఆ వర్కర్స్ వచ్చి పని చేస్తారో వాళ్ళకు వీళ్ళు ప్రతిఫలంగా ఈ ధాన్యాన్ని వాళ్ళు కూలీ కింద ఇచ్చేది. అంటే ఈ ధాన్యాన్ని తీసుకునేది, కరువు వచ్చినప్పుడు కానీ, ఫుడ్ దొరికినప్పుడు కానీ, వర్షాలు పడినప్పుడు కానీ ప్రజలకు పంచేది. దాంతోపాటుగా ప్రజా పనులు ఏదైనా వేయించుకుంటే కనుక వాళ్ళకు కూలీ కింద ప్రతిఫలంగా ఈ ధాన్యాన్ని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. జీతాల కింద ఇచ్చేసి దాని తర్వాత అత్యవసర నిల్వలు అంటే ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ గ్రానరీస్ని మనం వాడుకోవడం జరిగింది. సో ఇలా ధాన్యాన్ని జీతాల రూపంలో కూడా ఇచ్చేవారు. తర్వాత ఏంది? లోవర్ టౌన్. ఓకేనా? టైటడల్ గురించి తెలుసుకున్నాం, ఏవో పట్టణం గురించి తెలుసుకున్నాం, అందులో ఉన్న నిర్మాణాల గురించి మనం తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు నెక్స్ట్ ఏంది? లోవర్ టౌన్. లోవర్ టౌన్లో మనం కామన్గా చూసుకున్నట్టయితే సామాన్య ప్రజలు ఎక్కువగా నివసించేది. అండ్ ఇది చాలా వైడ్గా,
చాలా పెద్ద సైజులో స్ప్రెడ్ అయి ఉండేది. ఏ దిక్కులో ఉండేది? తూర్పు దిక్కులో ఉండేది. సామాన్య ప్రజల గృహ నిర్మాణాలు గానివ్వండి, అంటే రెసిడెన్షియల్ ఏరియాస్, వాళ్ళ ఇల్లు గానివ్వండి, అండ్ వాళ్ళ షాప్స్ గానివ్వండి, మార్కెట్ ప్లేసెస్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడ ఉండేది మనకు? ఈస్టర్న్ సైడ్‌లో, తూర్పు భాగంలో ఈ లోవర్ టౌన్‌లో ఉండేది. ఇక్కడ చూడండి ఏమేమి ఉండేది? ఇటుకలతో నిర్మించిన గృహాలు, ఇల్లు. మరి ఇల్లు అంటే ఎట్లా సార్ అని అంటే, చిన్న ఇల్లు, ఒక రూమ్, సింగిల్ రూమ్ ఉన్న ఇల్లు ఉండేవి. 3 రూమ్స్ ఉన్నవి, 4 రూమ్స్ ఉన్నవి, 8 రూమ్స్ ఉన్నవి. సార్ సింగిల్ స్టోరేడా అంటే ఒక ఫ్లోర్ మాత్రమే వీళ్ళు కట్టుకున్నారా అంటే, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటుగా ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్న ఇల్లు కూడా మనకు ఇక్కడ బయటపడ్డాయి. అంటే 2 అంతస్తుల భవనాలు కూడా మనకి ఇక్కడ బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓకేనా? ఇంకేంది? స్ట్రీట్స్, వీధులు కూడా మనకి ఎక్కువగా ఈ లోవర్ టౌన్‌లో మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా వర్క్ షాప్స్, ఏదైనా మార్కెట్ ప్లేస్ గాని ఇవన్నీ మనకు లోవర్ టౌన్‌లోనే కనిపిస్తాయి. ఇది చూడండి, ఇది లోవర్ టౌన్‌కి సంబంధించినటువంటి ఒక రెప్లికా. సో ఏంది? చూడండి మ్యాసివ్‌గా ఉంది. చాలా పెద్దగా ఉంది లోవర్ టౌను. తూర్పు దిక్కున ఉంటుంది. ఎక్కువగా గృహ నిర్మాణాలు, వీధులు, మార్కెట్లు, వర్క్ షాప్‌లు ఇవన్నీ మనకు లోవర్ టౌన్‌లో, దిగువ పట్టణంలో కనిపిస్తాయి. ఇక్కడ మీరు మంచిగా గమనిస్తే చూడండి, ఎట్లా పడితే అట్లా ఆగమాగం కట్టుకోలేదు వీళ్ళు. మీరు పర్ఫెక్ట్‌గా ఒక గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయ్యిండ్రు. గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఏందో ఫస్ట్ మనం తెలుసుకుందాం. చూడండి, ఇది మీరు గమనించిండ్రా? నీట్‌గా వీళ్ళు డిజైన్ చేసుకున్నారు. సార్ ఇట్లా ఇదేనా మరి గ్రిడ్ ప్యాటర్న్ అంటే? అది కాదండి. సో ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ అంటే ఒక వీధి నుంచి ఇంకో వీధికి కలిపే విధంగా, ఒక వీధి నుంచి ఇంకో వీధికి కలిపే విధంగా. అంటే ఏ వీధి నుంచి ఇప్పుడు ఇక్కడ నిల్చొని ఒక వ్యక్తి చూస్తే ఈ చివరి కార్నర్ కూడా మనకి కనిపిస్తది. సో ఇక్కడ నిల్చొని ఒక వ్యక్తి చూస్తే ఈ చివరి కార్నర్ కూడా ఆయనకు కనిపిస్తది. సో ఇది గ్రిడ్ ప్యాటర్న్. అంటే మనకు వీధులు ఎట్లా ఖండించుకోబడతాయనంటే 90 డిగ్రీస్ యాంగిల్. ఎంత అండి? 90 డిగ్రీస్ యాంగిల్. అంటే 90 డిగ్రీల కోణంలో ఆ స్ట్రీట్స్ అనేవి కొలైడ్ అవుతూ, అంటే ఆ వీధులు ఖండించుకుంటూ మనకు పర్ఫెక్ట్ ప్యాటర్న్‌లో ఇట్లా ఇల్లు కట్టుకునేది. సార్ దీనివల్ల ఏంది సార్ బెనిఫిట్? దీనివల్ల ఏంది ఇట్లా పర్ఫెక్ట్ కట్టడం వల్ల బెనిఫిట్ ఏంది అనంటే, డ్రైనేజ్ సిస్టమ్ అనేది మంచిగా ఉంటుంది. సార్ డ్రైనేజ్ సిస్టమ్‌కి గ్రిడ్ ప్యాటర్న్‌కి ఏం సంబంధం అంటే, యెస్ ఉంది. ఇప్పుడు మనకు అర్బన్ ఫ్లడ్స్ ఎందుకు వస్తున్నాయండి? హైదరాబాద్‌లో వర్షాలు పడితే నీళ్ళన్నీ రోడ్ల మీదకి ఎందుకు వచ్చేస్తున్నాయి? ఓవర్ ఫ్లడ్ అయ్యి. ఎందుకు? డ్రైనేజ్ సిస్టమ్ ప్రాపర్‌గా లేకపోవడం వల్ల. అంటే మీరు ఆ సిటీని గనక ఏరియల్ వ్యూలో చూస్తే, పైనుంచి చూస్తే గనక మీకు ఇటువంటి గ్రిడ్ ప్యాటర్న్ అనేది కనిపించదు. సో ఏంది? ఇక్కడ ఏమైతది? ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు. సో ఇక్కడ మళ్ళా ఇక్కడ ఒక ఇల్లు. ఇక్కడ మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏసుకోవచ్చా? ఏసుకోరాదు. అదే మనకు ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు ఉంటే పర్ఫెక్ట్‌గా మనం ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఏసుకోవచ్చు. ఈ ఇంటి నుంచి వచ్చే వేస్టేజ్ ఇండ్ల కలుస్తది. ఈ ఇంటి నుంచి వచ్చే వేస్టేజ్ ఇండ్ల కలుస్తది. ఈ ఇంటి నుంచి వచ్చేది వేస్టేజ్ ఇండ్ల కలుస్తది. ఈ ఎక్సెస్ వాటర్ అంతా డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఫ్లో అయ్యి ఎక్కడనో బయట డంప్ అయితది. సో ఇలాంటి గ్రిడ్ ప్యాటర్న్ వీళ్ళు వాడకపోవడం వల్ల, మన వాళ్ళు ప్రెజెంటు గ్రిడ్ ప్యాటర్న్ అనేది మనం ఫాలో కాకపోవడం వల్ల ఈ డ్రైనేజ్ అనేది ఫెయిల్యూర్ అయింది. డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతుందో, ఈ అడిషనల్ వాటర్ ఏతుందో రోడ్ల మీదకొచ్చేసి, వర్షాలు పడంగానే మొత్తం నీళ్ళన్నీ ఇళ్ళలోకొచ్చేసి, రోడ్ల మీదకొచ్చేసి ఇట్లా ఫ్లాప్ అవ్వడం జరుగుతుంది. సో ఆ కాలంలో 4000 ఏళ్ల కిందట సింధు నాగరికత ప్రజలు పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్‌తోని, పర్ఫెక్ట్ గ్రిడ్ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌ని పర్ఫెక్ట్‌గా చేసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు అడ్డదిడ్డంగా ఇట్లా ఇల్లు కట్టుకోలేదు. డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కొలాప్స్ అవుతది అని చెప్పేసి. ప్రాపర్ ప్లానింగ్‌తోని ఇల్లు కట్టుకోవడం జరిగింది. సో అందుకనే ప్రపంచంలో ఉన్న ఎన్నో నాగరికతలు ఉన్నప్పటికీ, అన్ని నాగరికతలు పోలిస్తే సింధు నాగరికత ఎందుకు అంత స్పెషల్ అనంటే, ఇలాంటి పర్ఫెక్ట్ ప్లానింగ్‌తోని, మంచి ఇంజినీరింగ్ మైండ్‌సెట్‌తోని వీళ్ళు వెళ్ళడం జరిగింది. ఓకేనా? ప్రస్తుతం ప్రెజెంట్ మనకు ఈ గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నటువంటి టౌన్స్ ఏమన్నా మన దగ్గర ఇండియాలో ఉన్నాయా? పాతవి ఏమన్నా అంటే ఉంది. ఏది? చండీగఢ్. ఏదండి? చండీగఢ్. ప్రస్తుతం గ్రిడ్ ప్యాటర్న్‌ని ఫాలో అయ్యి ఉన్నటువంటి నగరం ఏది? లేదా గ్రిడ్ ప్యాటర్న్‌లో నిర్మించబడినటువంటి నగరం ఏది? టౌన్ ఏది? ఇండియాలో ఉందా అంటే, యెస్ ఉంది. ఏది అనంటే చండీగఢ్. ఏది? చండీగఢ్. చండీగఢ్ పర్ఫెక్ట్ గ్రిడ్ ప్లాన్‌ని ఫాలో అవుతూ ఆ గ్రిడ్ ప్యాటర్న్‌లోనే నగర నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది. సరే మరి ఈ సింధు నాగరికత ఉన్న నగరాలన్నిట్లో, అన్నిట్లో ఇట్లా గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయినట్టే కాదండి. బన్వాలి, హర్యానా దగ్గర ఉన్నటువంటి బన్వాలి, సింధు నాగరికతలో బయటపడ్డటువంటి, హర్యానా రాష్ట్రంలో బయటపడ్డటువంటి బన్వాలి అనే టౌన్‌లో ఇలాంటి గ్రిడ్ ప్యాటర్న్ మనకు కనిపించదు. గ్రిడ్ ప్యాటర్న్ కనిపించదు అంటే పర్ఫెక్ట్ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆ బన్వాలీలో ఉందా అంటే ఉండదు. గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో కానప్పుడు పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా అక్కడ ఉండే అవకాశం తక్కువ. సో సింధు నాగరికతలో గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అయినట్టే, యెస్ ఫాలో అయినరు. అన్ని నగరాలలో మనకు సింధు నాగరికతలో అన్ని నగరాలలో గ్రిడ్ ప్యాటర్న్ బయటపడ్డదంటే అది రాంగ్. సో ఎక్సెప్ట్ బన్వాలి, హర్యానా రాష్ట్రంలో బయటపడ్డటువంటి బన్వాలీలో మాత్రం మనకు గ్రిడ్ ప్యాటర్న్ కనిపించదు.
సో ఇది చూడండి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఒక ప్లాన్. ఎట్లుండేది ఇల్లు? ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే మండువా లోగిలి ఇల్లు అంటాం. మండువా లోగిలి ఇల్లు అంటే ఏంటంటే చుట్టుపక్కల మొత్తం రూమ్స్ ఉంటాయి, మధ్యలో మాత్రం కొంచెం ఎంటీ స్పేస్ ఉంటుంది. సో దాన్ని ఏంది మండువా లోగిలి ఇల్లు అంటారు. సో ఆ మండువా టైప్లో వీళ్ళు ఎక్కువగా మనకి ఇల్లు బయటపడడం జరిగింది. ఓకేనా? చుట్టూ రూమ్స్ ఉండేటి, మధ్యలో కొంచెం కోర్ట్యార్డ్ లాగా స్పేస్ వదిలేసేది. ఓకేనా? మళ్ళీ దీంట్లో కూడా వీళ్ళు స్పెసిఫిక్గా విండోస్ అనేది మనకు బయట సైడ్ కనిపించే విధంగా పెట్టుకోలేదు. అంటే రోడ్డు సైడ్ ఉన్న వాల్స్కి విండోస్ ఉండేవి కాదు. ప్రైవసీ, బయట రోడ్ మీద వెళ్ళే వాళ్ళకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ గోడ దిక్కున విండోస్ పెట్టేది కాదు. ఒకటి ప్రైవసీ కోసం, రెండు వచ్చేసి అప్పుడు మరి ఇట్లా సీసీ రోడ్లు, డాంబర్ రోడ్లు లేవు కదా, మరి ఏంది మట్టి రోడ్లు. ఈ మట్టి రోడ్ల మీద నుంచి వచ్చే దుమ్ము, ధూళి, ఈ డస్ట్ అవుతుందో అది విండోస్ నుంచి ఇంట్లోకి రాని విధంగా రాకుండా, అంటే ఆ కిటికీల నుంచి ఆ దుమ్ము ధూళి ఇంటి లోపలికి రాకుండా ఆ రోడ్డు సైడ్ ఉన్న గోడలకి విండోస్ పెట్టేది కాదు. ఓకేనా? సో చూడండి, ఇది దర్వాజా అంటే ఇదేంది వాళ్ళ గుమ్మం. ఈ ఇంటికి సంబంధించినటువంటి గోడ. బయట సైడ్ మీకు ఏమైనా కిటికీలు కనిపిస్తున్నాయా? కనిపించాయి. ఎందుకు? ఈ రోడ్డు పైన ఉన్న దుమ్ము ధూళి లోపలికి రాకుండా, అండ్ ప్రైవసీ, లోపల ఇంట్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారు అనేది బయట వాళ్ళకి కనిపించకుండా మనకు ఈ లెవెల్లో పెట్టేది కాదు. ఒకవేళ పెట్టాల్సి వచ్చినా కూడా సో ఇగో ఇట్లా లో లెవెల్లో పెట్టేది కాదు. ఇక్కడ హైట్ లెవెల్లో వెంటిలేషన్ పర్పస్ కానివ్వండి, గాలి వెలుతురు వచ్చే విధంగా ఇక్కడ హైట్ లెవెల్లో హైట్లో పెట్టేది. ఆ హైట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, గాలి వెలుతురు అనేది వస్తుంది, కానీ దుమ్ము ధూళి వచ్చే అవకాశం తక్కువ. అండ్ ఆ రోడ్డు పైన నడిచే వాళ్ళకి లోపల ఏముంది, ఏం జరుగుతుంది, ఎవరెవరున్నారు అని చూసే అవకాశం కూడా ఉండదు. ప్రైవసీకి ప్రైవసీ ఉంటుంది, వెంటిలేషన్కు వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రతి ఇంట్లో వాళ్ళకు పర్సనల్ బాత్రూమ్, అంటే వాళ్ళకు బాత్రూమ్ అనేది ఉండేది. అంటే స్నానాల గది ప్రతి ఇంట్లో కామన్గా మనకు కనిపించింది. అంటే స్నానాల గది వాళ్ళకు కామన్గా ఉండేది. స్నానాల గదితో పాటుగా, బాత్రూమ్తో పాటుగా అండ్ టాయిలెట్స్ వెళ్ళడానికి అండ్ బాత్రూమ్తో పాటుగా వాళ్ళు లెట్రిన్ వెళ్ళడానికి కూడా వాళ్ళకు పర్సనల్గా ఇంట్లోనే బాత్రూమ్ అనేది ఉండేది. ఓకేనా? సో వాళ్ళు పర్ఫెక్ట్ హైజీన్ని ఫాలో అయినరు. ఇట్లా డబ్బులు పట్టుకొని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వెళ్ళేది కాదు. ఎవరింట్లో వాళ్ళకి స్నానాల గది ఉండేది అండ్ లెట్రిన్కి, టాయిలెట్స్కి కూడా సపరేట్గా ఉండేది. సో చూడండి, మనకి ఇక్కడ నిర్మాణాలలో 2 అంతస్తుల ఇల్లు కనిపించాయి, 4-5 రూమ్లు ఉన్న ఇల్లు కనిపించినాయి, అండ్ సింగిల్ స్టోరేడ్ అంటే ఒక సింగిల్ రూమ్ ఉన్నటువంటి ఇల్లు కూడా మనకు నిర్మాణాలు కూడా కనిపించడం జరిగింది. సో దీన్ని బట్టి హిస్టోరియన్స్ ఏమన్నారు, ఈ చిన్న రూమ్, ఒకటే రూమ్ ఉన్న ఇల్లు పేదలవి కావచ్చు, లేకపోతే కార్మికులే కావచ్చు, ఏదైనా పని చేసుకునే వాళ్ళే కావచ్చు, పెద్ద పెద్ద ఇల్లు మాత్రం కొంచెం మధ్యతరగతి వాళ్ళవి, కొంచెం డబ్బున్నలే కావచ్చు అని అనుకున్నారు. మళ్ళీ దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఇట్లా అనుకోవడానికి. మామూలుగా ఇక్కడ కూడా మనకు పేదలై చిన్న ఇల్లు ఉంటాయి, ధనికులై పెద్ద ఇల్లు ఉంటాయి. మళ్ళీ కొందరు హిస్టోరియన్స్ ఏమన్నారు, అట్లా కాకుండా పోవచ్చు, సింగిల్ రూమ్ ఉన్న ఇవి ఏవైతున్నాయో ఇవి ఇల్లు ఉండొచ్చు, వర్క్ షాప్ కానీ, ఏదైనా పని చేసుకునేది కానివ్వండి, లేకపోతే కిరాణా షాప్ లాంటిది కానివ్వండి, అట్లా మేబీ అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఇక్కడ ఏది ఎవరిది అనేది మనం పక్కన పెడితే కనుక మనకు 2 అంతస్తుల ఇల్లు కనిపించినాయి, 7-8 రూమ్లు ఉన్న ఇల్లు కూడా కనిపించినాయి, సింగిల్ రూమ్స్ ఉన్న ఇల్లు కూడా మనకు కనిపించడం జరిగింది. ఎక్కడ? ఈస్టర్న్ సైడ్, లోవర్ టౌన్ రెసిడెన్షియల్ ఏరియాస్లలో, సామాన్య ప్రజలు నివసించే ఏరియాలలో. నెక్స్ట్ ఏంది? టౌన్ లేఅవుట్. మనం చెప్పుకున్నాం కదా, గ్రిడ్ ప్యాటర్న్, ప్రైవేట్ బాత్రూమ్స్ అండ్ నో గ్రౌండ్ లెవెల్ విండోస్. దానికి సంబంధించిన విషయం. రైట్. వేరియేషన్స్ ఇన్ హరప్పన్ టౌన్ ప్లానింగ్. సార్ మరి ఇప్పుడు మీ టౌన్ ప్లానింగ్ మనం బేసిక్గా చెప్పుకున్నాం కదా, సింధు నాగరికతలో బయటపడ్డటువంటి అన్ని నగరాలలో, అన్ని ప్లేస్లలో సేమ్ ఇదే టౌన్ ప్లానింగ్ ఫాలో అయ్యారంటే కాదు, మెజార్టీ ఇదే ఫాలో అయినరు. కానీ కొన్ని నగరాలలో కొంచెం వేరియేషన్స్ ఉండేది. అంటే సైటడెల్ ఉండకపోవడం, లేకపోతే ఆ రక్షణ గోడ అనేది ఒక్కో దగ్గర ఉండకపోవడం, లేకపోతే రక్షణ గోడ ఉన్నప్పటికీ కూడా సైటడెల్కి సపరేట్ రక్షణ గోడ అండ్ లోవర్ టౌన్కి సపరేట్ రక్షణ గోడ ఇట్లుండడం, లేకపోతే అసలు ఈ రక్షణ గోడ అనేది పూర్తిగా లేకుండా, సైటడెల్ కూడా లేకుండా ఓన్లీ లోవర్ టౌన్ మాత్రం ఉండడం, ఇలాంటి కొన్ని వేరియేషన్స్ మనకు కనిపిస్తాయి. సో అలాంటి ఏదైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. మరి దీంతో పాటుగా సింధు నాగరికత ప్రజలు నగరాన్ని 2 భాగాల డివైడేషన్ చెప్పుకున్నాం కదా, అప్పర్ టౌన్, లోవర్ టౌన్. మరి ఇట్లనే ఉందా అంటే కొన్ని దగ్గర ఈ 2 భాగాలు కాకుండా 3 భాగాలు కూడా డివైడ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఇప్పటిదాకా మనకు అప్పర్ టౌన్, లోవర్ టౌన్ మాత్రమే తెలుసు, అంటే ఎగువ పట్టణం, దిగువ పట్టణం మాత్రమే తెలుసు. సో కొన్ని ప్లేసెస్ ఎట్లా బయటపడ్డది, ఎగువ పట్టణం, మధ్య పట్టణం, మళ్ళీ దిగువ పట్టణం, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. సో వేరియేషన్స్ కొన్ని మనకు ఉన్నాయి, అవి కూడా మనం చూసుకుందాం. చూడండి, చాన్హుదారో ఏంది, చాన్హుదారో ఓన్లీ హరప్పన్ సిటీ వితౌట్ ఏ సైటడెల్. ఇది చాలాసార్లు ఎగ్జామ్ అడిగిన విషయం అమ్మ. ఎగువ పట్టణం లేని లేదా సైటడెల్ లేనటువంటి సింధు నాగరికత నగరం ఏది అని అంటే చాన్హుదారో. ఏందమ్మా? చాన్హుదారో. సార్ మరి కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు, వర్షాలు పడకుండా పంటలు వండనప్పుడు, ఫుడ్ లేనప్పుడు మరి గ్రానరీస్ ఉండేవి కాదు కదా, అంటే సైటడెల్ ఉంటేనే కదా, ఎగువ పట్టణం ఉంటేనే కదా అక్కడ గ్రానరీస్ ఇవన్నీ ఉండేది.
మరి అక్కడ మొహంజదారోలో బయటపడేటువంటి మహాస్నానవాటిక ఉండేది. మరి ఇలాంటి ఏముండే అన్నప్పుడు ఓన్లీ లోటన్ మాత్రమే ఉంటుందని తెలిసినప్పుడు, సైటడెల్ లేదని తెలిసినప్పుడు, మరి అక్కడ ప్రజలు ఎట్లా సర్వైవ్ అయిన సార్ అంటే, సో దీన్ని బేసేసుకొని హిస్టోరియన్స్ ఏమన్నారు, మేబీ ఈ చానుదారో పట్టణం ప్రజలు నివసించే రెసిడెన్షియల్ ఏరియా కాకపోవచ్చు. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియా ఉన్నప్పుడు సైటడెల్ అనేది ఉంటుంది. ఈ ప్రజలు నుంచి సేకరించిన ధాన్యాన్ని అక్కడ స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేసిన ధాన్యాన్ని వీళ్ళకి మళ్ళీ ఏదైనా పని చేసినప్పుడు జీతం కిందనో, లేకపోతే కరువు కాటకాలు ఏర్పడ్డప్పుడు, ఫెమైన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఎమర్జెన్సీ టైంలో సప్లై లాంటివో చేయడం జరిగేది. మరి అక్కడ సైటడెల్ లేదు అంటే మేబీ ఇది రెసిడెన్షియల్ ఏరియా అయి ఉండకపోవచ్చు, ప్రజలు నివసించే నివాస గృహ ప్రాంతాలు ఉండకపోవచ్చు అని అన్నారు. సార్ మరి అక్కడ మనకు ఆ రూమ్స్ అవి బయటపడ్డాయి, మరి అవి రెసిడెన్షియల్ ఏరియా కాదా అంటే దానికి వీళ్ళు ఇంకో రీజన్ చెప్పారు హిస్టోరియన్స్. ఏమన్నారు, ఈ చానుదారో పట్టణం బహుశా మార్కెట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదన్నా ఇండస్ట్రియల్ ఏరియా, అంటే ఏదైనా ఇవన్నీ వస్తువులు తయారు చేసే ఒక ఇండస్ట్రియల్ ఏరియా అయి ఉండొచ్చు అని చెప్పేసి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండుండొచ్చు అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది. సో మరి దాన్ని ఆ స్టేట్మెంట్ని స్ట్రాంగ్ చేస్తూ దాని బేస్డ్ ఇంకేమైనా ఎవిడెన్స్ కలెక్ట్ చేసినారంటే ఈ చానుదారలో మనకు చాలా మార్కెట్స్ కానివ్వండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, తయారీ ప్రాంతాలు కూడా, తయారీ కేంద్రాలు కూడా మనకి ఇక్కడ దొరకడం జరిగింది. అంటే ఈ పూసలకు సంబంధించిన హారాలు తయారు చేసేటి ప్లేస్ అక్కడ మనకు దొరకడం జరిగింది. దాంతోపాటుగా గాజులు తయారు చేసేటటువంటి ఒక ప్లేస్ కూడా అక్కడ మనకు దొరకడం జరిగింది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఏమన్నారు, ఇది మేబీ ఒక ఇండస్ట్రియల్ టౌన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా తయారీ కేంద్రం, వస్తు తయారీ కేంద్రం అయి ఉండొచ్చు అని చెప్పారు. సో బేసిక్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, సైటడెల్ లేనటువంటి సింధు నాగరికత నగరం ఏది అంటే చాన్హుదారో. ఏది? చాన్హుదారో. నెక్స్ట్ ఏందండి, లోథాల్. ఏంది? లోథాల్. సో లోథాల్లో దానికున్న వేరియేషన్, దానికున్న స్పెషాలిటీ ఏంటంటే సైటడెల్కి ఎలాంటి రక్షణ కూడా లేదు. అంటే ఎగువ పట్టణం ఉంది, దిగువ పట్టణం ఉంది. చానుదారలో ఎగువ పట్టణం లేదు, ఓన్లీ ఒకటే పట్టణం ఉంది, దిగువ పట్టణం ఒకటే ఉంది. కానీ ఇక్కడ లోతాల్లో ఏంది, ఎగువ పట్టణం ఉంది, దిగువ పట్టణం ఉంది. కానీ ఎగువ పట్టణానికి దిగువ పట్టణానికి చుట్టూ ఉండాల్సిన రక్షణ కూడా అనేది లేదు. సార్ దిగువ పట్టణానికి కూడా లేదంటే దిగువ పట్టణానికి రక్షణ కూడా ఉంది, కానీ ఈ సైటడెల్కి, ఈ ఎగువ పట్టణానికి రక్షణ కూడా లేదు. అంటే రక్షణ గోడ లేనటువంటి సైటడెల్ నిర్మాణం మనకి ఎక్కడ బయటపడ్డది అని అంటే లోథాల్లో. లేదా కేవలం దిగువ పట్టణానికి మాత్రమే రక్షణ గోడ ఉంటూ ఎగువ పట్టణానికి, సైటడెల్కి రక్షణ గోడ లేనటువంటి నగరం ఎక్కడ బయటపడ్డది అంటే లోథాల్. ఎక్కడమ్మా? లోథాల్. సో ఇక్కడ చూడండి, ఇది కామన్గా మనకు ఉండేది ఎగువ పట్టణం, దిగువ పట్టణం. దీని చుట్టూరా మనకు రక్షణ కూడా ఉండేది. ఇక్కడ ఏంది, చాన్హుదార, ఎగువ పట్టణం లేదు, ఓన్లీ దిగువ పట్టణమే ఉంది. అక్కడ ఏంది, లోథాల్. లోథాల్లో ఏంది మనకు స్పెషాలిటీ, ఎగువ పట్టణానికి రక్షణ కూడా ఉండదు, దిగువ పట్టణానికి మాత్రమే రక్షణ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏందమ్మా, ధోలవీరా. ఏంది? ధోలవీరా. ధోలవీరా దేనికి స్పెషాలిటీ అంటే మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాగా నగరం అనేది 2 భాగాలుగా డివైడ్ అయ్యేది, ఎగువ పట్టణం, దిగువ పట్టణం. ఈ ధోలవీరాలో మాత్రం ఎగువ పట్టణము మరియు మధ్య పట్టణము మరియు దిగువ పట్టణము, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్, అంటే ఈ 3 భాగాలుగా, 3 పోర్షన్స్గా నగరాన్ని డివైడ్ చేయడం జరిగింది. 3 భాగాలుగా నగరాన్ని సపరేట్ చేసినటువంటి సింధు నాగరికత పట్టణం ఏది అంటే ధోలవీరా. ఏ సింధు నాగరికత పట్టణం 3 భాగాలుగా విభజించబడింది అని అంటే ధోలవీరా. ధోలవీరా హ్యాడ్ 3 డిస్ట్రిక్ట్ జోన్స్, సైటడెల్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఓకేనా? మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్స్ contained residential areas. Entire city was fortified with internal divisions by walls. అంటే ఇక్కడ ఏమంటుండు, ధోలవీరా అనే పట్టణం చుట్టూ రక్షణ కూడా కలిగి ఉంది. ఈ చుట్టూ రక్షణ కూడా కలిగి ఉన్నటువంటి ఈ లోపల నగరం ఏదో 3 భాగాలుగా డివైడ్ చేయబడ్డది. ఒకటి సైటడెల్, ఎగువ పట్టణం, ఇంకోటి మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్. సార్ మరి మిడిల్ టౌన్, లోవర్ టౌన్లో ఇంకేమైనా డివిజన్స్ ఉన్నాయంటే 2 సపరేట్ డివిజన్ ఉన్నప్పటికీ ఇందులో మనము మిడిల్ టౌన్ అండ్ లోవర్ టౌన్ మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అనే చెప్పుకోవచ్చు. సార్ మరి మిడిల్ టౌన్ ఎందుకు చేసినంటే మేబీ ఆ టైంలో ఎగువ తరగతి, దిగువ తరగతి లాగా మధ్య తరగతి అనేది కూడా కొత్త వర్గం ఏర్పడి ఉండొచ్చు. సో సైటడెల్ ఎగువ తరగతి అంటే హయ్యర్ క్లాసు, మిడిల్ టౌన్ మిడిల్ క్లాసు మధ్య తరగతి, అండ్ లోవర్ టౌన్ దిగువ తరగతి అంటే సామాన్య ప్రజలు, ఇంకా పేద ప్రజలు నివసించే ఉండే అవకాశం ఉండిండొచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ ధోలవీరా 3 పార్ట్స్గా డివైడ్ చేయబడ్డది. ఓకే, ఇక్కడ చూడండి, అప్పర్ టౌన్, ఇదంతా అప్పర్ టౌన్, ఇదంతా వచ్చేసి మిడిల్ టౌన్, ఇదంతా వచ్చేసి మనకు లోవర్ టౌన్. అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఎక్కడ? ధోలవీరా. ఎక్కడమ్మా? ధోలవీరా. సో వేరియేషన్ మనం గమనించాం కదా. చాన్హుదారో సైటడెల్ లేని నగరం, లోథాల్ సైటడెల్ ఉన్నప్పటికీ రక్షణ గోడ లేని సైటడెల్ ఉన్న నగరం, అండ్ ధోలవీరా నగరం 3 భాగాలుగా డివైడ్ అయినటువంటి నగరం.
ఇటుకల ఏకరీతి పరిమాణం అంటే యూనిఫామ్ సైజ్ ఆఫ్ బ్రిక్స్. అంటే వీళ్ళు నిర్మాణాలకు వాడిన ఇటుకలు ఏవైతున్నాయో యూనిఫామ్ సైజులో ఒకే సైజులో ఇటుకలు మనకు దొరకడం జరిగింది. సో ఇది మెయిన్ అమ్మా. ఎందుకు మెయిన్ సార్ అని అంటే వీళ్ళు మెజారిటీగా వాడిన ఇటుకలు అన్నీ కాల్చిన ఇటుకలు. కాల్చిన ఇటుకలతో పాటుగా ఎక్కడ కూడా సింధు నాగరికత నగరాలలో ఎక్కడ తవ్వినా కూడా తవ్వకాలలో ఆ ఇల్లు బయటపడితే ఆ ఇళ్ళకు వాడినటువంటి ఇటుకలు కూడా ఒకే సైజులో మనకు బయటపడ్డాయి. సో దీన్ని బట్టి వీళ్ళు ఏం కంక్లూజన్కి వచ్చిండ్రు? దీన్ని బట్టి వీళ్ళు ఏం కంక్లూడ్ చేసుకున్నారు అంటే మేబీ ఇదంతా ఒకే నాగరికతకు చెందింది కావచ్చు అని చెప్పేసి ఇదంతా కలిపేసి ఈ అన్ని నగరాలను కలిపేసి సింధు నాగరికత అని ఒకే గొడుగు కిందకి తీసుకురావడం జరిగింది. సో ఈ ఇటుక అనేది అంతా ముఖ్యమైన పాత్రను పోషించింది, క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఈ ఇటుక అనేది ఇక్కడ ఓలా ఇటుక అక్కడ ఓలా ఇటుక ఇంకో దగ్గర ఇంకో సైజ్ ఇటుక ఉంటే మేబీ వీళ్ళంతా ఒకటే సివిలైజేషన్ కాకపోవచ్చు. ఒక్కొక్కరి నిర్మాణాలు ఒక్కోలాగా ఉన్నాయి, ఒక్కొక్క టౌన్స్ ఒక్కోలా ఉన్నాయి, ఒక్కొక్క టౌన్ ప్లానింగ్ ఒక్కోలా ఉన్నది. కాబట్టి ఇన్ని వేరియేషన్ ఉండడం వల్ల మనకు ఇదంతా ఒకటే నాగరికత అని చెప్పుకోలేము అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అవుతారు. అలా కాకుండా ఇదంతా ఒకే నాగరికత, ఇదంతా ఒకే నాగరికత సంబంధించిందని చెప్పుకోవడానికి ఇక్కడ ముఖ్యమైన ఆధారం ఏది అని అంటే ఇటుక. ఏదమ్మా? ఇటుక. ఒకే సైజులో ఉండేది ఇటుక. సో ఇది చూడండి, సేమ్ సైజ్ 1:2:4 అంటే హైట్ బ్రెడ్త్ లెంగ్త్, హైట్ బ్రెడ్త్ లెంగ్త్ ఒకే సైజులో ఇటుక. సార్ ఒకే సైజులో ఇటుక అంత ప్రాముఖ్యత అంటే ఎస్, ఎందుకంటే పర్ఫెక్ట్ సైజ్ ఎప్పుడైతే ఇటుక వేస్తామో దాన్ని బేస్ చేసుకొని కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క ఇటుక ఒక్కో సైడ్ ఉన్న కుదరది. మళ్ళీ ఇటుక సైజులో కూడా కరెక్ట్ రేషియో అనేది మనం ఫాలో కాకపోతే వీళ్ళు ఫాలో అయింది కదా 1:2:4 అంటే ఎత్తుకు రెండింతలుగా వెడల్పు, వెడల్పుకు రెండింతలుగా పొడవు. అంటే ఇది రేషియో కరెక్ట్గా ఇంజనీరింగ్గా మనం చూడండి. ఆ టైంలో ఎంత మ్యాథ్స్ నాలెడ్జ్ వాళ్ళు వాడిందంటే ఎప్పుడైతే ఈ సైజు యూనిఫామ్ సైజులో ఉండకపోతే కనుక ఇటుకల్ని పేర్చడంలో మనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ సైజులో ఉండబట్టే మనకి ఇటుకల్ని కరెక్ట్గా పేర్చడం జరుగుతుంది. ఒకవేళ అన్ఈవెన్ సైజులో ఉంటే, రేషియో అనేది ప్రాపర్గా ఉండకపోతే 1:3:6 ఉంటే, 1:3:5 ఉంటే కనుక ఇటుకల్ని మనం ప్రాపర్గా ఈవెన్గా పేరుస్తూ నిర్మాణం చేయరాదు. సో ఆ టైంలో వాళ్ళకి అంత తెలివి ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంది సార్ దీని స్పెషాలిటీ అని అంటే వీళ్ళు వాడిన నిర్మాణాలలో ఇటుకలు పేర్చే పద్ధతి ఏది ఉందో, సార్ ఇటుక మీద ఇటుక పెట్టుకుంటే పోతే అయిపోతాయి అట్లా కాదు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. స్టెయిన్ బాండ్ టెక్నిక్, ఇంగ్లీష్ బాండ్ టెక్నిక్ అండ్ ఫ్రికిల్ బాండ్ టెక్నిక్, ఎన్నో టెక్నిక్స్ ఉంటాయి. సో వీళ్ళు వాడింది ఏంటి అని అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్ వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ ఇటుకని ఏ పద్ధతిలో వాడాలా. మళ్ళీ ఇటుకలు పేర్చే పద్ధతి కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కోలాగా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి వీళ్ళు రైట్ ఇదేందండి ఫ్లెమిష్ బాండ్. ఇదేంది? ఫ్లెమిష్ బాండ్. ఇది వచ్చేసి ఏంది? ఇంగ్లీష్ బాండ్. మనం ఇప్పుడు ఇంటి దగ్గర ఎప్పుడైనా నిర్మాణాలు జరిగినప్పుడు ఏదైనా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు చూస్తాం కదా, ఏం చేస్తారు? 2 పొడుగా ఇటుకలు పెడతారు, మళ్ళీ ఒక అడ్డం ఇటుక పెడతారు, 2 పొడుగా ఇటుకలు పెడతారు, ఒక అడ్డం ఇటుక పెడతారు. ఇది ఒకటి ప్యాటర్న్ మనం గమనిస్తాం. ఇంకో ప్యాటర్న్ ఏంది? ఒక వరుస మొత్తం అడ్డంలా ఇటుకలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకో వరుస మొత్తం నిలువుగా ఇటుకలు పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇలాంటి ప్రాపర్ ప్యాటర్న్ని ఫాలో అయినరు. సార్ అట్లా ఫాలో అవ్వకపోతే ఏమవుతాయంటే గోడ మొత్తం క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. కూడా క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లెమిష్ బాండ్ అండ్ ఇంగ్లీష్ బాండ్. ఇదేంది? ఒక నిలువు ఇటుక, ఒక అడ్డం ఇటుక, ఒక నిలువు ఇటుక, ఒక అడ్డం ఇటుక, ఫ్లెమిష్ బాండ్. ఈ ప్యాటర్న్ ఏంది? ఇంగ్లీష్ బాండ్. ఒక వరుస మొత్తం అడ్డంగా ఇటుకలు పేర్చిండ్రు, ఇంకో వరుస మొత్తం నిలువుగా ఇటుకలు పేర్చిండ్రు. సో ఇలాంటి పర్ఫెక్ట్ ప్యాటర్న్ని వాళ్ళ కన్స్ట్రక్షన్లో ఫాలో కావడం జరిగింది. ఇలాంటి ప్రాపర్ కన్స్ట్రక్షన్సే ఎక్కువ టైం పీరియడ్ సర్వైవ్ అవుతాయి. లేకపోతే గోడలు క్రాక్స్ ఇచ్చి ఎప్పుడో కూలిపోయేవి. ఓకేనా? ఇప్పుడు ఇన్ని వేల ఏళ్ల పాటు వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ గోడలు వాళ్ళు అంత చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఇట్లా ప్రాపర్ ప్యాటర్న్ ఫాలో అయినరు కాబట్టే ఉన్నవి. కాబట్టి ఇక మరి అంత తెలివైన వాళ్ళు సింధు వాళ్ళు. ఓకేనా? మళ్ళా సార్ ఇటుకలు ఒకే సైజు ఉన్నాయి అంటున్నారు కదా, ఇటుకలు ఒకే సైజు ఉన్నట్టుగా మాకు రేషియో చెప్పారు. మరి ప్రాపర్గా ఏ సైజులో ఇటుకలు ఉన్నాయి సార్ అని అంటే ఇది చూడండి, ఇల్లుకు వాడిన ఇటుకలు ఒక సైజు, ఇంటి నిర్మాణానికి వాడిన ఇటుకలు ఒక సైజు, రక్షణ గోడలకి, కాంపౌండ్ వాల్స్కి, పెద్ద పెద్ద మ్యాసివ్ వాల్స్కి, పెద్ద పెద్ద గోడలకు వాడిన ఇటుకలు ఒక సైజు. సార్ రెండు ఒకటి కావంటే కావు. ఇంటికి వాడిన సైజు చిన్నది అండ్ కాంపౌండ్ వాల్స్కి, రక్షణ గోడలకి, పెద్ద పెద్ద మ్యాసివ్ వాల్స్కి వాడిన ఇటుక సైజు పెద్దది. సార్ చిన్న సైజు ఇటుకని వాడచ్చు కావంటే అంత పెద్ద హైట్లో కట్టినటువంటి వాల్స్ ఆ చిన్న సైజు ఇటుకతోని కడుతూ పోతే ఆ గోడ అనేది కూలిపోతుంది. అంత స్ట్రెంథనింగ్గా ఉండదు, కూలిపోతుంది. ఇప్పటికి కూడా మనము హైట్గా వాల్స్ కట్టాల్సి వస్తే పెద్ద బ్రిక్స్ వాడతాం, లేకపోతే చిన్న బ్రిక్స్ వాడాల్సి వస్తే ఏం చేస్తామండి? మధ్య మధ్యలో బెడ్ వేస్తూ వెళ్తాం. బెడ్ అంటే తెలుసు కదా, మధ్య మధ్యలో రాడ్లు వేసి సిమెంట్ కాంక్రీట్ వేసి ఒక బెడ్ లాంటిది పట్టి వేసి మళ్ళీ బ్రిక్ వాల్ కడతాం. దాని తర్వాత ఒక 4 feet తర్వాత మళ్ళీ సేమ్ అలాంటి బెడ్ లాంటిది వేస్తాం. ఎందుకు? వాల్ స్ట్రెంథనింగ్ కోసం. ఒకవేళ బెడ్ లాంటిది వేయకుండా మొత్తం వాల్ బ్రిక్ పైన బ్రిక్ పేరుస్తూ అట్లా కడుతూ పోతే అది వీక్ అయి కూలిపోతుంది. అందుకనే వీళ్ళు కోట, మరి ఆ టైంలో కాంక్రీట్ సిమెంట్ రాడ్ ఇదంతా లేదు కదా, అందుకే వీళ్ళు ఏం చేశారు? కోట గోడల నిర్మాణాలకి, రక్షణ గోడల నిర్మాణాలకి పెద్ద సైజు ఇటుకల్ని వాడేది. మళ్ళీ కానీ రేషియో మాత్రం సేమ్ 1:2:4 రేషియోని వాడేది.
సైజు మట్టుకు పెద్దగా ఉండేది. సో ఇక్కడ కూడా ఇంటి నిర్మాణాలకు వాడే ఇటుకని చిన్న సైజు వాడేది, కానీ రేషియో మట్టుకు సేమ్. ఇప్పుడు చూడండి మామూలుగా మనకు దొరికిన ఇటుకలు 7.5, 15, 30 సెంటీమీటర్స్. అంటే దీన్ని కొట్టేస్తే 1, 2, 3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చూడండి, మీకు రఫ్గా చెప్తున్నా, 7:14:28 ఈ సైజు హౌస్. సార్ ఇక్కడ 7.5, 15, 30 ఉంది అంటే మీకు రఫ్గా అర్థం కావాలని ఈజీ ఉంటుందని చెప్తున్నా. సో ఇదేంది, ఇటుకకు సంబంధించినటువంటి రేషియో 1, 2, 4. 7 ఒకట్ల 7 రెంట్ల 7 నాలుగు. సో రేషియో ఎంత ఉంది, పర్ఫెక్ట్ రేషియో. అంటే 7 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్, 28 సెంటీమీటర్స్. 28 సెంటీమీటర్స్ పొడవు, 14 సెంటీమీటర్స్ వెడల్పు, 7 సెంటీమీటర్స్ దాని హైట్. అర్థమైందా? సో ఇది పర్ఫెక్ట్. ఇది హౌసింగ్ ఇళ్ళ నిర్మాణాల కోసం వాడిన ఇటుక. మరి కోటగోడల నిర్మాణాల కోసం వాడిన ఇటుక ఏది అయితే ఉందో ఇదేందండి, 10:20:40. అంటే 10 సెంటీమీటర్ల ఎత్తు, 20 సెంటీమీటర్ల వెడల్పు, 40 సెంటీమీటర్ల పొడవు. మరి ఇది సైజు పెద్ద ఉంది, కానీ కొట్టేస్తే రేషియో మాత్రం చూడండి, 11:1, 10:20, 10:40. 1:2:4. వీళ్ళు వాడిన ఇటుక రేషియో, ఇటుక నిష్పత్తి ఎంత అంటే 1:2:4. మరి సైజు వచ్చేసి ఒకటే ఉందా అంటే కాదు. ఎందుకు, ఇల్లుకు ఒకలాగా, ఇల్లుకు చిన్నగా ఉండేది, అండ్ ఆ కోటగోడలకి వాల్స్కి పెద్దగా ఉండేది. ఓకేనా? ఈ క్లారిటీ పెట్టుకోండి. ఇటుకల మీద ఇంత కంటెంట్ ఉందా సార్ అంటే ఉంది. నాకు బుక్లు ఇవంతా ఉండదు, ఉన్నా మనం ఇటుక అంటే ఇటుకలానే చూస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏంది, మరి ఎలాంటి ఇటుకల్ని వాడేస్తారంటే మనం చెప్పుకున్నాం కదా, కాల్చిన ఇటుకల్ని వాడేది. మిగతా నాగరికతలతో పోలిస్తే మనకు కాల్చిన ఇటుకలు వాడినటువంటి నైపుణ్యత గల నాగరికత ఏదంటే మనది. సార్ మిగతా ఎవ్వరు వాడలేదా అంటే మనతో కంపేర్ చేస్తే మిగతా వాళ్ళు వాడింది తక్కువ. ఈజిప్షియన్స్ కాల్చిన ఇటుకల్ని వాడలేదు, మట్టి ఇటుకల్ని వాడినరు. మన ఈజిప్షియన్స్ ఆ మమ్మీస్కి అండ్ ఈజిప్షియన్స్ ఆ పిరమిడ్స్కి స్టోన్స్ని వాడినరు. సో కాల్చిన ఇటుకలు మనకు ఎక్కువగా అనిపించలేదు. కానీ మెసొపొటేమియా నాగరికతలో వాళ్ళు కూడా నిర్మాణాలన్నిటికీ మట్టి ఇటుకలే వాడినరు. కాకపోతే రెసిడెన్షియల్ నివాస గృహాలకి వాళ్ళు స్టే చేసుకోవడానికి మట్టి ఇటుకలు వాడితే, గుళ్ళకు అంటే ఆలయాలకు, జిగ్గురాత్లకు మాత్రము కాల్చిన ఇటుకల్ని వాడినరు. కానీ ఇక్కడ సింధు నాగరికతలో నిర్మాణాలకి కాల్చిన ఇటుకల్ని వాడినరు, గుళ్ళ నిర్మాణాలు అయితే మనకు లేవు, ఆలయాలు మనకు లేవు. అండ్ కోటగోడలకి కాల్చిన ఇటుకల్ని వాడినరు, బాత్రూంలోనూ కాల్చిన ఇటుకలే వాడినరు, ఫ్లోరింగ్కి కూడా కాల్చిన ఇటుకలే వాడినరు. దాంతోపాటుగా టాయిలెట్స్లలో, బాత్రూమ్లలో, అండ్ మనకు ఈ కాలువలు ఉంటాయి కదా, నాలాలు ఉంటాయి కదా, డ్రైనేజ్కి కూడా కాల్చిన ఇటుకల్నే వాడినరు. ఇక్కడ చెప్పేది సింధు నాగరికత మొత్తం అనట్లేదు. మెజారిటీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మెజారిటీ వీళ్ళు వాడిన బ్రిక్స్ ఏంటంటే బర్న్ట్ బ్రిక్స్, కాల్చిన ఇటుకల్నే వాడినరు. సార్ మెజారిటీ అనే బదులు మొత్తం అని చెప్పొచ్చు కదా సార్ అంటే కాదు. ఎందుకంటే లోతాల్లో ఇళ్ళ నిర్మాణానికి మట్టి ఇటుకలు వాడినరు, ఎండిపోయిన ఇటుకల్ని వాడినరు. కానీ మనకు ఈ నాలాలకి మాత్రం, ఈ డ్రైనేజ్ సిస్టమ్కి మాత్రం మట్టి ఇటుకల్ని వాడలేదు. ఎందుకంటే వాటర్ ఫ్లో అయ్యి అవి తడిసిపోతాయి, మళ్ళీ ముద్దయిపోతాయి కాబట్టి కాల్చిన ఇటుకల్ని వాడినరు. అంటే నాలాలకి అంటే ఈ డ్రైనేజ్ సిస్టమ్కి మాత్రం లోతాల్లో కాల్చిన ఇటుకల్ని వాడినరు, ఇళ్ళ నిర్మాణానికి మాత్రం మట్టి ఇటుకల్ని వాడినరు. సార్ అంతే కదా సార్, అయినప్పటికీ ఇటుకలని చెప్తే అయిపోతుంది కదా సార్, కాల్చిన ఇటుకలని చెప్పకండి. కానీ సింధు నాగరికత మొత్తం ఇటుకల్ని వాడినని చెప్పండి. కాదు. దానో లాంటి ప్లేసెస్లో ఇటుక నిర్మాణాలు కాకుండా మనకు రాతితో చేసిన నిర్మాణాలు మనకు బయటపడ్డాయి. సో అందుకనే వేరియేషన్ ఉన్నది. కాబట్టి ఓవరాల్గా చెప్పాల్సి వస్తే సింధు నాగరికత వాడిన ఇటుకలు ఏంది అని అంటే ఒకే రకమైన ఇటుకలు వాడినరు, కాల్చిన ఇటుకల్ని ఎక్కువ వాడినరు. సింధు నాగరికత నగరాలలో అన్నిట్లో అంటే కాదు, చానుదారులో రాతి నిర్మాణాలు బయటపడ్డాయి, లోతాల్లో ఇళ్ళకి మట్టి ఇటుకలు వాడినరు, అండ్ కాలువలకి ఈ డ్రైనేజ్ సిస్టమ్కి కాల్చిన ఇటుకల్ని వాడినరు. ఓకేనా? ఓవరాల్ వేరు, స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తే వేరు. ఓకే, మీకు ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్లో క్వశ్చన్లు కనుక ఆల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏరియాస్ ఆర్ టౌన్స్ అని ఇచ్చిన అనుకోండి, ఆల్ కాదమ్మా, అలా ఒకటో రెండో ఎగ్జామ్షన్ ఇవ్వాలి. మనం ఒకటో రెండో నగరాలకి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి ఓవరాల్గా అడిగితే మటుకు మనము అప్పుడు కాల్చిన ఇటుకలు అని చెప్పేసి పెట్టచ్చు. ఓకేనా? మరి ఆ కాల్చిన ఇటుకల్ని ఎట్లా కాల్చేస్తారు, ఇట్లా మన మట్టి ఇటుకేసి ఇట్లా పొయ్యిలో పెట్టి కాల్చిన అంటే కాదు. మనకి ఇటుక బట్టలు తెలుసు కదా, ఇటుక బట్టలు రెండు రకాలు. ఒకటి ఓపెన్ కిల్న్ అంటే భట్టి. ఓపెన్ అంటే ఏంది, మనం ఇటుకలు వేరు చేస్తాం, మొత్తం లోపల ఆ కట్టలు అవి పెట్టేస్తాం, ఆ వరి పొట్టు నింపుతాం, కాల్చేస్తాం. ఇది ఓపెన్ బట్టి. ఇంకోటి ఏంది, క్లోజ్డ్ కిల్న్ అంటే ఏంది, క్లోజ్డ్ ఏరియాలో ఉన్నటువంటి భట్టి. అంటే ఏంది, మనకు బయట కాల్చుతున్నట్టు ఏం కనిపించేది, లోపల మొత్తము ఇటుకల్ని వేసేస్తారు, మంట పెట్టేస్తారు, క్లోజ్ చేసేసి లోపలనే కాలుతూ ఉంటుంది. సో ఈ ఓపెన్ బట్టి కంటే ఈ క్లోజ్డ్ కిల్న్, ఈ క్లోజ్డ్ ఏరియాలో కాల్చినటువంటి ఇటుక ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళు వాడింది ఏంది, ఈ ఓపెన్ బట్టియా లేకపోతే అంటే ఓపెన్ కిల్నా లేకపోతే క్లోజ్డ్ కిల్నా అంటే క్లోజ్డ్.
ఓకేనా. క్లోజ్డ్ వాడినరు అంటే ఇటుక బట్టి వేయడమే గొప్ప అంటే ఆ ఇటుక బట్టలో మళ్ళీ ఇంత వేరియేషన్, ఇంత సైంటిఫిక్గా వాళ్ళు ఆలోచించారు ఇంకా ఇటుకని ఇంకింత స్ట్రాంగ్ చేయడానికి. నిజానికి క్లోజ్డ్ కిల్స్ అంటే ఈ క్లోజ్డ్ బట్టీలు ఇటుకలకి మనం ఇప్పుడు వాడేది తక్కువ, ఖర్చు ఎక్కువ, వాడేది తక్కువ, ఎందుకంటే దాని మెయింటెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫస్ట్ దానికి మొత్తం బట్టిని కన్స్ట్రక్ట్ చేయాలా, దాని లోపల మళ్ళీ ఇటుకలు వేర్చాలా, అది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. ఎందుకంటే హెవీ నీకు టెంపరేచర్ కావాలా, హెవీగా నీకు హీట్ అనేది ప్రొడ్యూస్ కావాలా, ఎంత హీట్ అనేది వస్తే మట్టి ఇటుక అంత స్ట్రాంగ్ అవుతుంది. సో హెవీ హీట్ కావాలా అన్నప్పుడు ఎప్పుడు వాడతారు అటువంటి అంటే సెరామిక్స్ లాంటివి తయారు చేసేటప్పుడు మాత్రం అలాంటి హెవీ హీట్ని వాడి క్లోజ్డ్ బట్టీల్ని వాడతారు. ఓపెన్ బట్టీలలో కొంచెం గాలి అది దాకుతుంది కాబట్టి అంత హీట్ ప్రొడ్యూస్ కాకపోవచ్చు. అర్థమైందా. సో వీళ్ళు మాత్రం ఎంత స్ట్రాంగ్ ఇటుకలు తయారు చేసినంటే ఈ 4000 తర్వాత కూడా 4000 సంవత్సరాల తర్వాత కూడా ఇటుకలు మనకి ఇప్పటికి కూడా మనకు ఫిజికల్గా కనిపిస్తున్నాయి. అప్పుడు వాళ్ళు క్లోజ్డ్ బట్టీల్ని వాడినారు. ఒకవేళ మన ఇటుకలు అట్లా 1000 తర్వాత సర్వైవ్ అయితే కావు. ఇప్పటికీ మీరు ప్లాస్టింగ్ అనేది చేయకుండా, గిలావాలు చేయకుండా గోడలు గట్టి వదిలేయండి, కొన్ని రోజుల తర్వాత ఎరోజన్ అవుతాయి, మట్టిలాగా రాలిపోయి గోడ ఊలిపోతుంది. ఎందుకు? ఓపెన్ బట్టీలో కాల్సిన ఇటుక అది. ఒకవేళ క్లోజ్డ్ బట్టీలో కాల్సిన ఇటుక అయితే మంచి సౌండ్ మంచిగా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది. అందుకని ఇటుక ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని కింద ఎత్తేసి చూస్తారు దాని స్ట్రెంథనింగ్ ఎంత ఉందని చెప్పేసి. ఒకవేళ మామూలు మట్టి ఇటుకైతే క్రాక్ వస్తుంది. ఒకవేళ హయ్యెస్ట్ హీట్లో కాల్సిన ఇటుకైతే క్రాక్ రాదు. ఇంకోటి ఏంది, ఇట్లా కొట్టి చూస్తారు, టింగ్ టింగ్ అని సౌండ్ వచ్చింది అనుకో, హయ్యెస్ట్ హీట్లో కాల్చిన ఇటుక అది. అంటే సెరామిక్ టెక్స్చర్ దానికి ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. సో మామూలు బ్రిక్ అయితే ఏంది, ఓపెన్ బట్టీలో కాల్సిన అయితే కొంచెం టెక్స్చర్ మీద మనకు శాండ్ లాగా టెక్స్చర్ వస్తుంది, తొందరగా క్రాక్ అవుతుంది, మళ్ళీ కొట్టినప్పుడు టింగ్ టింగ్ అని సౌండ్ రాదు, వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెస్. వీళ్ళు మాత్రం హయ్యెస్ట్ టెక్నాలజీ వాడినరు, క్లోజ్డ్ బట్టీలలో వాడినరు, లైట్ వెయిట్ వచ్చేటట్టు మంచిగా కాల్చిండ్రు, ఎక్కువ స్ట్రెంథనింగ్ వచ్చేటట్టు కాల్చడం జరిగింది. ఓకేనా. చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లలో మనకు కాల్చిన ఇటుకల్ని ఎక్కువ వాడినాం. ఈజిప్ట్లలో మాత్రం వాళ్ళు మట్టి ఇటుకల్ని వాడినరు, పిరమిడ్లకి రాళ్ళని వాడినరు. మెసపటోమియా నాగరికతలో కూడా వాళ్ళు రెసిడెన్షియల్ ఏరియాస్కి ఇళ్ళకి మాత్రం మట్టి ఇటుకలు వాడినరు. కానీ జిగ్గురాత్లకు ఆలయాలకి మాత్రము వాళ్ళు కాల్చిన ఇటుకల్ని వాడడం జరిగింది. సో మిగతా సివిలైజేషన్స్తో మనం కంపేర్ చేస్తే మనం చాలా హైలీ డెవలప్డ్గా ఉన్నాం మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఓకేనా. రైట్. చూడండి, మనకు అంతటా కాల్చిన ఇటుకలు దొరకలేదు, చానుదారులో మాత్రం రాళ్లతో కట్టిన నిర్మాణాలు మనకు బయటపడ్డాయి. సైజ్ ఏంది, ఇటుకల సైజు 1:2:4. వీళ్ళు ఇటుకలు పేర్చడానికి ఏ పద్ధతి వాడినరు, ఇంగ్లీష్ బాండ్ ఆర్ షెయిన్ బాండ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాగా ఫ్లెమిష్ బాండ్ అండ్ ఇంగ్లీష్ బాండ్ అని రెండు వాడినరు. కానీ మెజారిటీ మనకు కనిపించింది ఏంటంటే ఇంగ్లీష్ బాండ్. ఇంగ్లీష్ బాండ్ అంటే ఏంది, ఒక 2 నిలువు ఇటుకలు ఒక అడ్డం ఇటుక, 2 నిలువు ఇటుకలు ఒక అడ్డం ఇటుక. ప్రజెంట్ మనకు నడుస్తున్నది కూడా అదే. ఓకేనా. ధోలవీరా 3 భాగాలుగా విభజించబడిన నగరం, అప్పర్ టౌన్, మిడిల్ టౌన్, లోవర్ టౌన్. ఇంకోటి ఏంది, మోస్ట్లీ టౌన్స్ రెక్టాంగులర్ అంటే స్క్వేర్ షేప్లో కాకుండా మోస్ట్లీ టౌన్స్ దీర్ఘ చతురస్రాకారంలో కాదు, దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది, రెక్టాంగులర్ షేప్లో ఉండేది. రైట్స్. ఇంకోటి ఏంది, మండువా టైప్ ఇళ్ళని వీళ్ళు వాడడం జరిగింది ఎక్కువగా. మండువా టైపు చుట్టూ రూమ్స్ ఉండి మధ్యలో కోర్ట్యార్డ్ స్పేస్ వదిలేయడము. గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవడం జరిగింది. గ్రిడ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్న నగరం ప్రస్తుతం ఏది అంటే చండీగఢ్. బన్వాలీలో అంటే సింధు నాగరికత నగరాలలో బన్వాలీలో గ్రిడ్ ప్యాటర్న్ మనం ఫాలో కాలేదు. దాంతోపాటుగా ఈ టౌన్లలో ఈ నగరంలో ఎంట్రీ ఎగ్జిట్ కూడా ఉండేది. ఎందుకు, చుట్టుపక్కల మొత్తం కంపౌండ్ అన్నప్పుడు దానికి ఎంట్రీ ఎగ్జిట్ ఇవ్వాలి కదా. నార్త్ సైడ్ ఎంట్రీ ఉంటే సౌత్ సైడ్ ఎగ్జిట్ ఉండేది. నార్త్లో ఎంట్రీ, సౌత్లో ఎగ్జిట్. అంటే చుట్టుకోట నార్త్లో ఎంట్రీ, సౌత్లో ఎగ్జిట్. సార్ నార్త్ సౌత్ కాకుండా ఈస్ట్ వెస్ట్ ఎంట్రీ ఎగ్జిట్లు ఉన్నాయి ఏదైనా ఉందా అంటే ఉంది. ఏంది, లోథాల్. న్యూస్ అంటే ఏంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ 4 దిక్కుల మనకు ఎంట్రీ ఎగ్జిట్లు ప్రొవైడ్ చేసిన సింధు నాగరికత ఏకైక నగరం ఏంటంటే లోథాల్. మరి కామన్గా ఉండేది ఏంటంటే నార్త్ ఎంట్రీ, సౌత్ ఎగ్జిట్. సో ఈ ప్యాటర్న్ ఇది వాళ్ళు వాడినటువంటి ఇంగ్లీష్ బాండ్ ప్యాటర్న్ లేదా షెయిన్ బాండ్ ప్యాటర్న్. ఓకేనా. ఒక నిలువు ఇటుక, ఒక అడ్డం ఇటుక, ఒక నిలువు ఇటుక, ఒక అడ్డం ఇటుక. ఇదేంది, ఫ్లెమిష్ బాండ్ రేర్గా వాడిండు. ఒక వరుస మొత్తం నిలువు ఇటుకలు, ఒక వరుస మొత్తం అడ్డం ఇటుకలు, ఇవి కొంచెం రేర్గా వాడిండు. సో నెక్స్ట్ ఏంది, ప్రణాళికాబద్ధమైన భూగర్భ నీటి వ్యవస్థ అంటే ప్లాన్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ అండర్ గ్రౌండ్ పెట్టడానికి కారణం ఏంటండి, డ్రైనేజ్ సిస్టమ్ అని పెట్టచ్చు కదా. డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ వేరు, క్లోజ్డ్ డ్రైనేజ్ సిస్టమ్ వేరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేరు. అండర్ గ్రౌండ్ అంటే ఏంది, లోపల నీకు పైన చూస్తే నాలాలు ఆ మోర్లు అవన్నీ కనిపించాయి, కానీ లోపల మాత్రం ఫ్లోట్ అయితేనే ఉంటాయి. మనం ఊళ్ళో చూసేది ఇట్లా ఓపెన్గానే కనిపిస్తాయి, ఆ ఓపెన్గానే నాలాలు కనిపిస్తాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ పోతే ఆ పక్కకే మీకు ఆ మోర్లు అవి కనిపిస్తాయి. కానీ వీళ్ళు అట్లా కాదు, హైజీన్ మెయింటైన్ చేసింది, నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి. కాబట్టి ఏంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. వేస్టేజ్ వాటర్ బయటకు కనిపించద్దు, ఈగలు దోమలు ఈ తలకైనా పిల్లది వాళ్ళకి
సో అట్లా అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాడిన ఆ జమానాల. మరి ఆ సింధు నాగరికత ప్రజలు ఎంత హైలీ డెవలప్‌డ్ ఉన్నారో చూసుకోండి. అంటే హైజీన్ అంతా మెయింటైన్ చేసిండ్రు వాళ్ళు. మిగతా నాగరికతలలో మనకి ఇలాంటివి కనిపియయి. అందుకే మనకు అన్ని నాగరికతలు ఉన్నప్పటికీ మన దగ్గర దొరికిన నాగరికత, సింధు నాగరికత ఎందుకు స్పెషల్ అంటే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి మన దగ్గర. ఎవ్వని దగ్గర లేని ఫీచర్స్ మన దగ్గర ఉన్నాయి. అందుకనే ఇంపార్టెంట్. ఓకేనా? ప్రతి ఇంటికి గానియండి, ఇంటి నుంచి మీకు చెప్పినా కదా డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఏంది సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ అనేది ఉండేది. ప్రతి ఇంటికి స్నానాల గది ఉండేది. లెట్రిన్ పోవడానికి కూడా వాళ్ళకి సెపరేట్‌గా బాత్రూమ్ అనేది ఉండేది. సో ఏంది ఆ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో మరి ఉన్న వేస్టేజ్ అంతా ఒకటేసారి మొత్తం నాలాల, మోరీలల్ల కలుస్తేస్తారా అంటే కాదు. సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో అది కిందకొచ్చేసేది. ఇట్లా పిట్ అంటే ఏంది మనకి ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ అంటాం కదా! సెప్టిక్ ట్యాంక్ అంటాం కదా! సో అట్లా సెప్టిక్ ట్యాంక్ కూడా ఇదే ఇప్పుడు మనం వాడే సెప్టిక్ ట్యాంక్ కూడా ఇగో వీళ్ళ టెక్నాలజీని ఫాలో అవుతుంది. సాలిడ్ అనేది మొత్తం సాలిడ్ వేస్టేజ్ కింద కూర్చుండిపోతది. అండ్ లైట్ వెయిట్ వాటర్ ఏమో పైకి వేస్టేజ్ వాటర్ అన్నీ ఫ్లో అయ్యి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ సెప్టిక్ ట్యాంక్ నిండుతుందో మళ్ళీ క్లీన్ చేసుకుంటాం. రైట్? ఇక్కడ కూడా ఆ వేస్టేజ్ బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత సాలిడ్ వేస్టేజ్ మొత్తం కింద కూర్చునిపోయేది. సాలిడ్ మ్యాటర్. సో ఎక్సెస్ వాటర్ ఆ వేస్టేజ్ వాటర్ ఏదైతుందో అది మనకు బయటకెళ్ళిపోయేది. ఈ వేస్టేజ్ వాటర్ అంతా మనకు బయట ఊరవతల ఎక్కడో కదిలి డంప్ అయ్యేది. చిన్న కాలువ నుంచి ఓ పెద్ద కాలువలోకి, పెద్ద కాలువ నుంచి మళ్ళా బయటకెళ్ళి డంప్ అయ్యేది. ఓకేనా? రైట్. ఇది స్ట్రీట్స్‌లలో అండర్‌గ్రౌండ్ లోపల మనకి ఇట్లా ఫ్లోటింగ్ అనేది ఉండేది. ఇలా వేస్టేజ్ వాటరు ఇట్లా ఇంట్లో వాడుకున్న వాటరు ఇట్లా బయటకొచ్చి బయట నుంచి సాలిడ్ వేస్ట్ కిందకెళ్ళిపోయి దాని నుంచి మళ్ళా ఇట్లా స్ట్రీట్‌లోకొచ్చి స్ట్రీట్ నుంచి అట్లా ఊరు బయటకెళ్ళిపోయేది. ఓకేనా? ఇది యాక్చువల్‌గా మనకి ఎక్స్‌కవేషన్‌లో దొరికినటువంటి వాళ్ళ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌కి సంబంధించిన ఎవిడెన్స్. ఓకేనా? ఏంది ఇక్కడ ఇల్లు ఉండేది. వాష్‌రూమ్ నుంచి ఇట్లా బయటకు రావాలి. ఆ బాత్రూమ్ నుంచి వచ్చిన వేస్టేజ్ వాటరు ఆ పిట్ ఉండేది. పిట్‌లోకి వెళ్ళిపోయి మిగతా తర్వాత ఇట్లా స్ట్రీట్స్‌లో కలిసేది. ఇగో ఇటువంటివి. మీకు ఇంతకుముందు చెప్పినా కదా! సాలిడ్ వేస్ట్ కిందకెళ్ళిపోయేది అని చెప్పేసి ఇలాంటివి. ఓకేనా? రైట్. మళ్ళీ ఏంది ఇట్లా బయటకెళ్ళిపోయేది. ఇక్కడ క్లోజ్డ్ అంటే మీకు ఓపెన్‌గా కనిపియయి. ఇది ఓపెన్‌గా ఉంది కదా! దీనిపైన ఇట్లా స్లాబ్స్ లైమ్‌స్టోన్ స్లాబ్స్ లేకపోతే బేక్డ్ బ్రిక్స్ అంటే కాల్చిన ఇటుకల్ని పెట్టి క్లోజ్ చేసేది. అక్కడక్కడ మనకు ఓపెన్ పెడుతుండే. ఎందుకు ఓపెన్ పెడుతుండంటే మ్యాన్ హోల్స్. మరి ఎక్కడైనా జామ్ అయిందనుకో, స్ట్రక్ అయిపోయిందనుకో కదా! వేస్టేజ్ వీళ్ళు తీసి దాన్ని క్లీన్ చేసుకునేది మళ్ళీ ఎప్పటిలాగానే పెట్టేసేది. సో అట్లా. మ్యాన్ హోల్స్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. ఇప్పుడు మనకున్నాయి కదా మ్యాన్ హోల్స్. అప్పుడు కూడా వాళ్ళకి మ్యాన్ హోల్స్ ఉండేది. ఓకేనా? క్లోజ్డ్. ఎందుకు మీకు మామూలుగా మన బుక్‌లలో ఏముంటది? భూగర్భ నీటిపారుదల వ్యవస్థ పైన మనకు కాల్చిన ఇటుకల్ని పెట్టి మూసేసిండ్రు. అక్కడక్కడ మ్యాన్‌హోల్స్ పెట్టిండ్రు అని ఉంటది. కానీ కాల్చిన ఇటుకలనే వాడిండ్రా అంటే కాదు. కాల్చిన ఇటుకలతో పాటుగా అక్కడక్కడ మనకు లైమ్‌స్టోన్ బ్రిక్స్ సున్నపు రాళ్ళు కూడా మనకు అక్కడక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అంటాం కదా! పరిశీలి వర్షనం లేకపోతే సల్ఫా ఏసినాం అని చెప్పేసి అలాంటి స్టోన్ స్లాబ్స్ పెట్టడం జరిగింది. మరి ఏ స్టోన్స్ సార్ అంటే గ్రానైట్ స్టోనా? లేకపోతే ఇంకే స్టోన్ అంటే ఏది లైమ్ స్టోన్. సున్నపు రాతి బిళ్ళలు అక్కడక్కడ పెట్టడం జరిగింది. సరే మరి సున్నపు రాళ్ళు ఏడికెళ్ళి పట్టుకొచ్చినారంటే చక్కర్ రోహ్రీ హిల్స్ నుంచి తీసుకొచ్చేది. అది మన తర్వాత చెప్పుకుందాం మనం. ఓకేనా? చూడండి మీకు ఇంతకుముందు చెప్పినా కదా! లోథాల్లో ఏంది? లోథాల్లో ఇళ్ల నిర్మాణానికి మట్టిటికలు వాడేది. కానీ డ్రైనేజ్‌కి మాత్రం మట్టిటికలు వాడలేదు. అంటే ఇండ్లు మట్టిటికలు వాడినప్పటికీ డ్రైనేజ్‌కి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఏం చేసిండ్రు? కాల్చిన ఇటుకలనే వాడిండ్రు. వాళ్ళకి తెలుసు కాల్చిన ఇటుకలు వాడితే వాటర్‌కి రెసిస్ట్ అయితదని చెప్పేసి తెలుసు కాబట్టి కాల్చిన ఇటుకలనే వాడిండ్రు. డ్రైనేజ్‌కి మాత్రం కాల్చిన ఇటుకల్ని వాడి ఇళ్ళకి మాత్రం మట్టిటికల్ని కట్టుకున్నారు. ఎక్కడ? లోథాల్లో. ఎక్కడ? లోథాల్లో. ఇది మన టౌన్ ప్లానింగ్‌కి సంబంధించి వాళ్ళ నిర్మాణాలు, వాళ్ళ నిర్మాణాల శైలి, టౌన్ ప్లానింగ్ అండ్ వాళ్ళ ప్యాటర్న్, గ్రిడ్ ప్యాటర్న్, వాళ్ళ అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాళ్ళు వాడిన ఇటుకలు దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకేనా?